స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకొనండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా సిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూసుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపంతో పోరాడుటలో రక్తం కారునంతగా ఇంకా దానిని ఎదిరించలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షా ఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మలను చూసుచున్నాడు. తండ్రి శిక్షంపని కుమారుడెవడో? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు
భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హల్లెలూయా. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే కానీ సంతోషకరంగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉన్నది. మేఘం వలె పైన ఆవరించి ఉన్నది. ఎవరు ఈ సాక్షి సమూహం అంటే పాత నిబంధన భక్తులు. మనకంటే ముందు కాలం ముగించుకుని యాత్ర ముగించుకుని పరలోకం వెళ్ళిపోయిన పరిశుద్ధ భక్తులు గొప్ప సాక్షి సమూహంగా ఆకాశమందుండి మనల్ని చూస్తూ ఉన్నారు. ఎందుకు అంటే పందెపు రంగంలో మనం ఉన్నాం. పందెంలో పరుగెత్తుతూ ఉన్నాం. ఆత్మీయ జీవితంలో పరుగు పందెంలో ఉన్నాం. ఈ పందెపు రంగంలో ఎలా పరుగెత్తుతున్నాం, ఏ విధంగా పరిగెత్తుతున్నాం వారు గమనిస్తూ చూస్తూ ఉంటుంటారు. హల్లెలూయా. గొప్ప సాక్షి సమూహం లాగా వాళ్ళంతా మనల్ని కనిపెడతా ఉంటారు. ఎవరైతే మంచిగా పరిగెత్తుతున్నారో, ఈ పందెపు రంగంలో ఎవరైతే ముందు లైన్లో ముందుకు పరిగెత్తుకుంటా వెళ్తున్నారో వాళ్ళని చూసి వాళ్ళు చప్పట్లు కొడుతూ ఆనందిస్తూ సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళంతా మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం ఎలా పరిగెత్తుతున్నామా. ఈ పందెపు రంగంలో ఓపిక కావాలా, ఈ పందెపు రంగంలో సహనం కావాలా, ఈ పందెపు రంగంలో పట్టుదల కావాలా, ఈ పందెపు రంగంలో ఈ పరిగెత్తుటలో మనకి ఇంకా ఏం కావాలా, ఒక నిరీక్షణ కావాలి. పరిగెత్తుతాను, కిరీటం పొందుకుంటాను, బహుమానం అందుకుంటాను, గమ్యం చేరతాను. ఏది ఏమైనా సరే ఈ పందెపు రంగంలో జయం నేనే, కిరీటం నేనే, బహుమానం నేనే తప్పకుండా తీసుకుంటా, నేను గెలుస్తాను అని ఒక నిరీక్షణ కలిగి పరిగెత్తుతూ ఉండాలి. ఈ పందెపు రంగంలో పరిగెత్తి గమ్యం చేరాలి. గమ్యం చేరే వరకు ఓపిక కావాల, ఓర్పు కావాల, సహనం కావాల, నిరీక్షణ కావాల, పట్టుదల కావాల. అన్నిటినీ దాటుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఎక్కడ ఆగిపోకూడదు. ఇది పందెపు రంగం, పందెంలో ఉన్నాం కాబట్టి ఈ పందెపు రంగంలో మనల్ని గమనిస్తూ పెద్ద గొప్ప సాక్షి సమూహం ఉంది. పైన భక్తులంతా చూస్తున్నారు, కోట్ల కొలది దేవదూతలు చూస్తున్నారు. మనం పరిగెత్తుతుంటే కోట్ల కొలది దేవుని బిడ్డలు, పరిశుద్ధులైన బిడ్డలు చూస్తున్నారు, దేవదూతలు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు మనం ఎలా పరిగెత్తుతున్నామని. ఎక్కడైనా తొట్టిల్లిపోతే, ఎక్కడైనా కాలు బెనికినట్టయితే, ఎక్కడైనా యాత్రలో ఆగిపోయినట్టయితే వాడేం చేస్తాడు? చప్పట్లు కొట్టి సిందులేస్తాడు. ఓహో ఓడిపోయిందేమో, అయ్యో ఈ అయ్యగారు పడిపోయాడు, భక్తిలో పడిపోయాడు అని చెప్పి వాడు చప్పట్లు కొట్టి సంతోషపడతాడు. అందుకని కింద చదివితే మనకు అర్థమైతే ఏమని అంటే, బెనికిన వారి కాళ్ళు బలపరచండి. హల్లెలూయా. పరుగు పందెంలో కొన్నిసార్లు కొంతమంది బలహీనులైపోతారు. ఈ పరుగు పందెంలో పరిగెత్తలేక అలసట పడిపోతారు. అలసిపోయిన ఆగు, తాళమ్మ వత్తాలే ఉండు, నీకే బుడబుడ పోతావు, అన్ని కోటాలకు వెళ్తావు, నేను ఎక్కడ వెళ్ళేది, నాకు కుదరదు, రేపు వస్తాను, నువ్వు వెళ్ళిపో, ఈ పుటక నేను రానని అలసట పడిపోతూ ఉంటారు. కొన్నిసార్లు బెనికిన కాళ్ళు మాదిరిగా నేను నడవలేను, నేను సాగలేను, నాకు ఛార్జీకి లేవు,
నన్ను ఎవరు తీసుకొచ్చేవాళ్ళు లేరు అని ఏదో రీతిగా బలహీనపరచబడిన స్థితిలో ఉంటారు. వాళ్ళకి బెనికిన కాళ్ళు మనం బలపరచాలంట. హల్లెలూయా. ఒకసారి క్రికెట్ జరుగుతుంది, ఆట శాంతం పూర్తిగా ముగింపుకు వచ్చింది. వేరే దేశం గెలిచేటట్టు ఉంది. మన ఇండియా భారతదేశమే ఆ క్రికెట్లో ఓడిపోయే దశకు చేరుకుంది. చివరి స్టేజీకి వచ్చేసింది. అప్పుడు ఆట సాగుతూనే ఉంది. అందరు ఆశలు వదులుకున్నారు. ఈ ఒక్క క్రికెట్ ఆటగాడి చేతిలోనే ఉంది. ఓడిపోవటం గెలవటం ఒక్కడి చేతిలోనే ఉంది. ఆ ఒక్కడి పరిస్థితి కూడా ఏమో అంత నమ్మకంగా లేదు. నీరసంగా దెబ్బలు కొడుతున్నాడు. సిక్సర్లో 4 ఏం కొడతల్లా, నిదానంగా కొడుతున్నాడు. అంతలోకి నిదానంగా దెబ్బ కొడతా నీరసంగా పరుగెత్తుతా ఉన్న వ్యక్తికి ఆగు ఆగు ఒక మాట అని ఎవరో ఒక ఆయన వచ్చాడు. చెవులో ఏదో ఊదాడు, వెళ్ళిపోయాడు. ఇంకంతే. ఒక్క నిమిషం ఆగి ఆలోచించాడు, కళ్ళనీళ్ళు దుడుచుకున్నాడు, ఇంక మొదలు పెట్టాడు. రైట్, ఇంక రాని బాల్ రాని అంటున్నాడు. ఇక చూడు, అతను ఆడిన ఆట అంతకుముందు ఎవరు ఆడలా, అంత భీకరంగా ఆట ఆడాడు. ప్రతి దెబ్బ సిక్సర్లే కొడుతున్నాడు. 4 రన్స్ ఎట్లకేం లేదు, అన్నీ సిక్సర్స్. 6 రన్నులకు వచ్చేటట్టు అన్నీ సిక్సర్లే కొట్టి పడేస్తున్నాడు. దెబ్బ పెట్టి దెబ్బ వచ్చిన ప్రతి బాల్ సిక్సర్లు కొట్టి 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 చివరికి లాస్ట్కి ఆ చివరి దశకి చేరుకున్న ఇండియాని గెలిపించాడు. గెలిచిపోయింది. ఇదేందరా, అయిపోయింది అనుకున్నామే, ఆశ వదులుకున్నామే, ఇండియా ఓడిపోయింది అనుకుంటే అతను ఏంది గెలిపించేసాడు. మొత్తానికి పౌరుషంగా బాగా ఆడాడు, అంతకుముందే నీరసంగా ఆడాడు అని. లాస్ట్లో అంత అయిపోయినాక ఏదో సూత్రం ఉంది, ఆయన ఏందో వచ్చి చెవులు చెప్పిన కాడి నుంచి రా ఇతను బాగా ఆడాడు, ఏం చెప్పాడో అని చెప్పేసి నెమ్మదిగా ఆట అంతా అయిపోయిన తర్వాత అందరూ వచ్చి చేతులు సరిచి ఆనందంగా ఎర్రి కేకలేసి బయటకు వచ్చిన తర్వాత అతని దగ్గరికి వచ్చి ఒక బ్రదర్ చేయి పట్టుకొని అడుగుతున్నాడు, బ్రదరు అంతకుముందు ఆడిన ఆటకను ఎవరో ఒక ఆయన వచ్చాడే, చెవులో ఏదో చెప్పిపోయాడే, ఆ తర్వాత నువ్వు ఆడిన ఆటకే తేడా కనపడింది. ఏమైంది నీకు? ఆయన ఏం చెప్పి వెళ్ళాడు? ఎందుకని అంతకుముందేమో నిదానంగా ఆడావు, ఆయన ఏదో చెప్పిపోయినాక చాలా చక్కగా ఆట ఆడావు, ఇండియా ఓడిపోయింది అనుకున్న ఆశలే వదులుకున్న దేశాన్ని గెలిపించావు, దేశానికి విజయం పతాకం జెండా ఎగరేసేటట్టు దమ్ము ధైర్యాన్ని తెచ్చావు. ఏమైంది? ఏం చెప్పాడు ఆయన నీకు? అసలు మాకు ఒక ముక్క చెప్పరాదా? ఏమీ లేదులే సార్, మా నాన్న చచ్చిపోయాడని చెప్పాడు. అవునండి, మా నాన్న చనిపోయాడు అని చెప్పాడు. నాన్న చచ్చిపోతే ఉత్సాహంగా సంతోషంగా ఆటలాడేది ఏంది? ఎవడైనా ఏడుస్తాడు, అయ్యో నా తండ్రి పోయనే అని దుఃఖపడతాడు. నువ్వేందంట సంతోషంగా ఉజ్జీవంగా ఆడావేంది? కారణం ఏంటంటే అండి, మా నాన్న కళ్ళు లేవు, మా నాయన గుడ్డోడు, నేను ఎంత బాగా ఆట ఆడుతున్నానో చూడాలని నా తండ్రి కోరిక. ఆ స్టేడియంలో తీసుకొచ్చి మా నాన్న అక్కడ కూర్చోబెట్టి ఎట్ట బాల్ కొడుతున్నానో, ఎట్ట ఆట ఆడుతున్నానో మా తండ్రికి చూపిద్దామని ఆశ. నా ఆశ తీరల. కానీ ఎప్పుడైతే తండ్రి చనిపోయాడని చెప్పారో నాకు ఒక నమ్మకం ఏంటంటే, ఆత్మకు కళ్ళు ఉన్నాయి, గుడ్డితనం ఉండదు. ఇక ఈ శరీరానికైతే గుడ్డితనం ఉంది. మా నాన్నకి చచ్చిపోయాడు కదా, కళ్ళు లేవా, శరీరానికే కళ్ళు లేవు, కానీ ఆత్మకు కళ్ళు ఉంటాయి. మనోనేత్రంతో మా నాన్న ఇప్పుడు నా ఆట చూస్తాడు, నాన్నకన్నా ఆట చూపించాలని పట్టుదల కలిగింది. పౌరుషంగా ఆట ఆడానండి, అందుకే గెలవటం జరిగింది. హల్లెలూయా. చనిపోయిన మన వారు ఉన్నారే, మన బంధువులు ఉన్నారే, మన ఇంటి వారు, మన దగ్గర వాళ్ళు, మన మేలు కోరేవాళ్ళు, వాళ్ళందరూ ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తున్నారు? మనల్ని గమనిస్తూ ఉంటారు. శవాస్, నా కూతురు భక్తిలో, పరుగు పందెంలో, ఆత్మీయ యాత్రలో బాగా పరిగెత్తుతుంది, బాగా పరిగెత్తుతున్నాడు. నా కొడుకు సంతోషంగా
ఎంత బాగా ఆత్మీయంగా సాగిపోతున్నాడు, అభివృద్ధి పొందుతున్నాడని. చనిపోయిన తల్లి, తండ్రి, బంధువులు మనవారు మనల్ని కనిపెడతా ఉంటారు, వాళ్ళు సంతోషిస్తారు. ఆమేన్ చెప్పరు? పక్కలకు చెప్పండి. చనిపోయిన మన బంధువులు కల్లారా మన పరుగు పందాన్ని చూస్తున్నారు. నీ యాత్ర ఎలా సాగుతుంది? ఆత్మీయ పరుగు పందెంలో బాగానే పరుగెత్తుతున్నావా? అలసిపోయి ఆగిపోవాకు, సొమ్మసిల్లి సోలిపోమాకు, నిరాశ చెంది నిరీక్షణ లేకుండా సతికిలబడమాకు, ముందుకు సాగిపో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన ఈ పరుగు పందెంలో, పోరాటంలో మనం పోరాడుతూనే ఉండాలి. రక్తం కారునంతగా పోరాడాలి. పాపంతో పోరాటం, హల్లెలూయా. శరీరంతో పోరాటం, హల్లెలూయా. సాతానుతో పోరాటం. మనం ఏం చేస్తున్నప్పుడు పోరాటంలో ఉన్నాం. ఆత్మ సంబంధమైన ఈ పోరాటంతో మనుషులతో కాదు. మన పోరాటం ఎవరితోటంట? ఎవరితోటి పోరాటం? దురాత్మ శక్తులతోటి పోరాటం, దెయ్యాల గుంపులతోటి మన పోరాటం. దెయ్యాలతో పోరాడాలంటే ఈ కనపడవు. పందికొక్కు కానీ లోపల సొరంగం చేసి ఎక్కడో బెజ్జ ఉంటుంది. ఒడ్లు బస్తాలు ఎక్కడ పెట్టామో అక్కడికి పైకి తేలుతుంది. బస్తాల కిందకి మెల్లిగా తొలుచుకుంటూ అక్కడికి పైకి లేస్తుంది. అక్కడ ప్రత్యక్షమై అరబస్తా ఒడ్లు తినేస్తుంది, అరబస్తా ఒడ్లు తిని పడేస్తుంది. అర్థం కావు, మనకు తెలియకుండానే మన ఇంట్లోనే అరబస్తా ఒడ్లు అవుట్, ఎగిరిపోయినాయి. పొట్టే మిగిలిపోతుంది. ఎందుకని? కారణం ఏంటంటే పందికొక్కు జ్వరపడింది. అది కనపడదుగా, కనపడితే కొడుదాం, చంపేద్దాం. అది కనపడదు కదా, ఎక్కడో దూరుద్ది కిందకి భూమిలో. ఆ మూలన ఎక్కడో పెట్టిన ఒడ్లు బస్తాల కాడకొచ్చుద్ది. అది పైకి తేలుతుంది, రంధ్రం బెజ్జం. అక్కడ నుంచి రంధ్రం పెట్టేసి బస్తా, ఒక బస్తా 2 బస్తాలు అయిపోతూనే ఉంటుంటాయి. మనకు తెలియకుండానే ఏమవుతుంది? మన ఒడ్లు సగం నష్టం అయిపోద్ది. మరి ఎట్ట చేయాలా? అందుకని వాడు ఏం చేస్తాడంటే, కనపడకుండా మనకు నష్టం కలుగు చేసే దయ్యం, దురాత్మ, వాటితోటి పోరాటం, దయ్యాల గుంపులతోటి పోరాటం. కాబట్టి ఈ పోరాటంలో ఏం చేయాలంట? మనం ఆత్మ సంబంధమైన ఆయుధాలు కావాలి. ఏ ఆయుధాలు? వాళ్ళు కర్ర తీసుకుని వస్తే మనల్ని కొడటానికి మనం కర్ర తీసుకుని పోతాం. కర్ర తీసుకుని రారు, వాళ్ళు మనుషులు కాదు, అది దురాత్మల సమూహాలు, దెయ్యాల గుంపులు. కనపడకుండా వస్తుంటాయి దెయ్యాలు. ఈ దెయ్యాలతో మనం పోరాడాలంటే కనపడకుండా అదృశ్యంగా పందికొక్కుల్లాగా లోపలనే జొరబడి నష్టం చేసి అదృశ్యమైనటువంటి అంధకార శక్తులను ఎదిరించటానికి అదృశ్యమైన ఆత్మశక్తి కావాలి. ఆమేన్. బోను పెట్టి వస్తుందంటే ఏలికో దానికి ఏదో కర్ర బోనో పెట్టి కొట్టి చంపేద్దాం, అది కనపడదు కదా. లోపలే సొరంగం చేసి లోపలే కన్నం బెజ్జం పెట్టుకుని ఒడ్లు తినేస్తుంది. అట్టని దయ్యం కూడా కనపడదు. కనపడకుండానే అదృశ్యంగానే అంధకార శక్తులు నష్టాన్ని కలుగు చేస్తాయి. మరి వాటితోటి మనం పోరాడాలి. కనపడని అదృశ్య శక్తులతో పోరాడాలి. వాటినిపై మనం జయం పొందాలి అంటే మనకేం కావాలి? పౌలు అంటాడు, నన్ను బలపరచు వానిని బట్టి నేను సమస్తం చేయగలను. అంటే దేవుని బలంతోటి దెయ్యాన్ని ఎదిరించగలం, దెయ్యంతో పోరాడి విజయం సాధించగలం. ఆమేన్. కాబట్టి దెయ్యాలతో పోరాడాలంటే ఆత్మబలం కావాలి. ఒకసారి దెయ్యం పట్టింది, ఎల్లగొట్టమని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళు అల్లగాల ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళగాల దెయ్యం వదిలిపోవాల. ఆఖరికి చేసిన పని ఏంటంటే, యేసు ప్రభు వచ్చిందాక ఉండండి ఉన్నారు. యేసు ప్రభు వచ్చి ఒక్క మాటతో వెళ్ళిపో అంటే ఆ దెయ్యం వెళ్ళిపోయింది. దెయ్యం వెళ్ళిపోయినాక
అందరూ ఎవరు ఇంటికి వాళ్ళు బానిచ్చి ఒంటరిగా కూర్చున్నప్పుడు యేసయ్య శిష్యులు వచ్చారు. ప్రభువా, మేమేమో ఎంత పోరాడామో, దెయ్యమా పో, వదిలిపో, వెళ్ళిపో అంటే అది దెయ్యం వదలలేదయ్యా. నువ్వు వచ్చినాక ఒక్క మాటతోటి దెయ్యం వదిలింది. తేడా ఏందంట? హల్లెలూయా. ఏందంట తేడా? మార్కు సువార్త 9:29 చూడండి. మార్కు 9:29. ఆమేన్. దెయ్యం ఎట్టపోద్దయ్యా, మేము వదలగొట్ట చూసాం కానీ అది వదిలిపోలేదు అని అంటే యేసయ్య అన్నమాట ఇలాంటి ప్రార్థన వలననే కానీ మరి దేని వల్ల వదిలిపోవు అని అన్నాడు. ప్రార్థన మేము కూడా చేసింది ప్రార్థనేగా, అది కాదు, దాని అర్థం ఉంటుంది చూడండి. ప్రార్థన వలననే అని దాని తల మీద అంకె ఉంటుంది, 1, 2 ఒక అంకె ఉంటుంది చూడండి. దాని అర్థం కింద మీ బైబిల్లో అడుగు బాగానే చిన్న అక్షరాలతోటి దాని అర్థం ఉంటుంది చూడు. ఏముంది? ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, ఉపవాస ప్రార్థనతో దెయ్యాలు వదిలిపోతాయి. హల్లెలూయా. దెయ్యాలతో పోరాడాలంటే ఉపవాస ప్రార్థన జోడించాలి. ఉపవాస ప్రార్థన ఉంటేనే దెయ్యాలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఆత్మీయ యాత్ర, ఆత్మ సంబంధమైన పోరాటం, ఆత్మ సంబంధమైన దెయ్యాలతో పోరాటం, యుద్ధం. మరి ఈ యుద్ధానికి బలం కావాలంటే ఏం చేయాలంట? పక్కన చెప్పండి, ఏం కావాలంట? 3 ఎత్తుల మటన్ చికెన్ తోటి బరీగా పోదేనాల. హల్లెలూయా. రోగం వచ్చినప్పుడు స్తోత్రం యేసయ్యా, బాగు చెయ్యయ్యా, తొందరగా తగ్గించయ్యా, చేలో పని ఉంది, ఇంటికాడ పని ఉంది, ఆ పని పొందని అలాగా 2 ముక్కలు ప్రార్థన చేసి ఎమ్మటే తగ్గాల. అంతే కదా? పక్క వాళ్ళకి చెప్పండి, 3 ఎత్తులు ప్రార్థన చేయకుండా, 3 ఎత్తులు ప్రార్థన చేయాలా, 4 ఎత్తులు అన్నం తినాలి. అప్పుడు ప్రార్థన చేస్తే ఎమ్మటే తగ్గుద్ది కదా. స్వస్థత శీఘ్రంగా లభించును 3 ఎత్తులు 3 పల్లెలు తిని ప్రార్థన చేస్తే. అంతేనా? పక్క వాళ్ళని అడగండి, 3 ఎత్తుల 4 ఎత్తులు తింటే ప్రార్థన చేస్తే పోద్దా దయ్యం? హల్లెలూయా. అన్నకేం పని బాట లేదు, 3 రోజులు ఉపవాసం పెడతాడు. హల్లెలూయా. సంగతి ఏంటంటే ఆత్మ పోరాటంలో ఉన్నాం, దెయ్యాల గుంపులతోటి పోట్లాడుతున్నాం. దెయ్యాలను ఎదిరించి పారదోలి పరిశుద్ధుడైన ప్రభు యొక్క శక్తితోటి ఆత్మ బలం పుంజుకొని అంధకార శక్తులు ఎదిరించి పారదోలి జయం పొందుతూ విజయం సాధిస్తూ దెయ్యాలు అడ్డు వచ్చే దెయ్యాలన్నిటినీ పడగొడుతూ ముందుకు సాగిపోవాలా. అందుకు కావలసిన బలం పొందుకుంటారని 3 రోజులు ఉపవాస ప్రార్థన, ఉపవాసం ఉండమని చెబుతుంది అందుకోసం. హల్లెలూయా. కాబట్టి చాలామందికి ఏంటంటే 3 రోజులు ఉపవాసం ఉండటం అంటే అది చాలా కష్టమైనతో కూడుకున్న పని, అది మేము ఉండలేము అంటారు. అయితే మరి ఆత్మలో బలం రాదు కదా, శరీరం బలహీనం అయితే, కానీ ఆత్మ మాత్రం బలం పుంజుకుంటూ ఉంటుంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు శరీరం అయితే కొంచెం నీరసం అవుతుంది, శరీరం బలహీనం అయింది, కానీ ఆత్మకు మాత్రం బలం కలుగుతుంది, ఆత్మకు శక్తి వస్తుంది, ఆత్మ సంబంధమైన బలం పుంజుకుంటాం. ఆత్మ బలం ఉంటేనే అంధకార శక్తులను ఎదిరించటం, వాటిని పారదోలటం జరుగుతుంది. అందుకని ఆత్మబలం కావాలా. హల్లెలూయా. ఆత్మబలం కావాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. మనం పోరాడున్నది మనుషులతో కాదు, శరీరులతో కాదు, మరి ఎవరితోటి పోరాడుతున్నది? శరీరులతో కాదు, దురాత్మల సమూహంతో, ఒక ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోటి ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు, 1 కాదు 2 కాదు, అంటే గుంపులు బెటాలియన్లు ఉంటాయి దెయ్యాలు, గుంపులు దెయ్యాలతోటి, వాటితోటి మన పోరాటం. హల్లెలూయా. మరి అన్ని బెటాలియన్, అన్ని గుంపులు దెయ్యాల సమూహాలతో
పోరాడి వాటిపైన జయం పొందాలంటే ఆత్మీయ యాత్ర కదా. ఆత్మకు బలం కావాలి. ఆత్మకు బలం కావాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. ఉపవాస ప్రార్థన లేకుండా ఇలాంటి వదిలిపోవుట అసాధ్యం. ఆ మాట స్వయంగా యేసు ప్రభువే చెప్పారు. అందుకని మనం ఏం చేయాలంట? ఉపవాస ప్రార్థన కావాలి. హల్లెలూయా. మన ఆయుధాలు ఎలాంటి అంట? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలం కలిగినవి. హల్లెలూయా. ఈ పోరాటానికి యుద్ధానికి దయ్యాలతో యుద్ధానికి ఆయుధాలు కావాలి. ఏం ఆయుధం? శాటో, సీపిరో, తెడ్డో, ఇంకా ఇప్పుడు లేవు కానీ అప్పుడుండి తెడ్లు, పప్పుగుత్తులు, ఎందుకు? తన్నులాటలకి, తగాదాలకి, పోట్లాటలకు పోవటానికి. ఏ పొలిగట్టో ఏ కర్ర తీసుకుని తన్నులాటకు పోతారు మనుషులతోటి పోట్లాడేటప్పుడు. దెయ్యాలతో పోట్లాడటానికి ఈ పనికి రావు. మరి ఏం కావాలి? ఆత్మ సంబంధమైన యుద్ధాయుధాలు కావాలి. ఆ ఆయుధాలు ఎలాంటివి అని అంటాడంటే, మా యుద్ధోపకరణములు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగినవై ఉన్నాయి. ఏంటి ఆ యుద్ధోపకరణాలు? ఒకటి, వాక్యం అనేటువంటి ఖడ్గం. హల్లెలూయా. మన కత్తి ఏంటంటే వాక్యం, 2 అంచులు వాడిగలిగిన ఖడ్గం. కాబట్టి వాక్యం అనే కత్తి పొదును పెడతా ఉండాలి, పొదును ఉంటా ఉండాలి. వాడే కత్తి రోజు వాడుతుంటే కొడవలైనా, కత్తి అయినా, కత్తిపేట అయినా పొదునెక్కుతూ ఉంటుంది. వాడకుండా దాన్ని మూలనేసామనుకో తుప్పు పట్టిపోద్ది, పనికి రాదు. సంవత్సరం దాకా వాడకుండా కొత్తదే దాన్ని చక్కగా పొదును పెట్టి తెచ్చిందే వాడకుండా మూలనేసాం, తుప్పు పట్టిపోద్ది, పదును ఉండదు, అంత స్పీడ్గా తెగదు ఏదన్నా కొట్టాలంటే, నరకాలంటే. అందుకని ఏం చేయాలంట? వాక్యం అనే పదునైన ఖడ్గం, అంటే ఇది వాడుతూ ఉండాలా. వాక్యం అనే కత్తిని దాన్ని పొదును పెడతా ఉండాలా, చదువుతూ ఉండాలా, దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు కదా, దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయినదంతయు సఫలమవుతుంది. ఏది చేసినా దాంట్లో సఫలం అయిపోతావు. ఎందుకంటే దివారాత్రం దాన్ని ధ్యానిస్తున్నావు కదా. దేవుని మాటలు ధ్యానిస్తూ ఉండాలి, దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండాలి. దానికి పదును ఉంటుంది. ఎప్పుడు వాడే కత్తి, ఎప్పుడు వాడే రంపం, ఎప్పుడు వాడే ఏదో గొడ్డలి ఏమైందంటే పదునుగా ఉంటుంది. 1-2 దెబ్బలతోటే పట తెగిపోతుంది, చెట్టు పెద్దదైనా సరే. హల్లెలూయా. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ కత్తి ఉంది కానీ దాన్ని వాడటం తెలియదు, కత్తి ఉంది కానీ వాడటం తెలియదు, ఎట్ట వాడాలో తెలియదు. అందుకని వాడే విధానం కూడా తెలియాల. కత్తి వాడే విధానం, ఉదాహరణకి కట్టెలు పగలగొడుతున్నారు, కట్టెలు పేళ్ళు వేస్తున్నారు. పేళ్ళు వేసేటప్పుడు ఈ పేళ్ళు వేసే వ్యక్తి కంటే కూడా పక్క నుండి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే సూత్రాలు చెబుతాడు. ఇదిగో ఇక్కడ ఈ ముడి మీద ఇటు కొట్టు, అప్పుడు ముడి పగిలిపోద్ది. అది చుట్టూ ముళ్ళుగా ఉంటుంది. ఆ ఎండిపోయిన కట్టె ముడి మీద ఎక్కడ దెబ్బ కొట్టాలో కరెక్ట్గా దానికి దెబ్బ తగిలితే ఒక దెబ్బకే పగిలిపోద్ది. అట్ట కాకుండా వాలు వంక తెలియకుండా, సూత్రం పద్ధతి తెలియకుండా కొట్టి రెక్కల ముక్కలు అవ్వాల్సిందే, రెక్కలు నొప్పులు పుట్టాల్సిందే. కానీ అది అంత మాత్రాన అంత తేలిగ్గా పేడు పగలదు. ఎందుకంటే సూత్రం తెలియకనే. హల్లెలూయా. హల్లెలూయా. దెయ్యాన్ని నిలగొట్టడానికి కూడా సూత్రం తెలియాల. ఎట్టగంట వాక్యాన్ని వాడే తీరు కూడా తెలియాల, సూత్రం తెలియాల. హల్లెలూయా. సూత్రం తెలియకపోతే, పద్ధతి ప్రకారం చేయకపోతే కుదరదు. అందుకని ఒక సూత్రం ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం చేయాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యం ధ్యానించాల, వాక్యాన్ని ఉపయోగించాలి. ఎక్కడ వాడాలో, ఎలా వాడాలో ఉపయోగించే విధానం, పద్ధతి తెలిసి ఉండి మనం దాన్ని ఉపయోగించితే సులువుగా, సూత్రంగా, సునాయాసంగా పని అయిపోద్ది. పౌలు దెయ్యాలు ఎలగొడుతున్నాడు, పక్కనున్న స్లేవ కుమారులు కూడా
చూశారు, ఏమని వాడుతున్నాడు, యేసునామములో దెయ్యమా వెళ్ళిపో అంటున్నారు. దెయ్యం వెళ్ళిపోతుంది, వెంటనే వెళ్ళిపోయింది. అదేముంది, యేసునామములో వెళ్ళిపో అంటమేగా, అది మనమైనా వాడచ్చు, ఏం పర్లా, నేను కూడా కొడతాం అని చెప్పేసి ఒక ఆమెకు దెయ్యం పడితే, ఈ దెయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి శ్లేవ కుమారులైనటువంటి వారు 7 వెళ్ళారు. 7 వెళ్ళి, అరే మనం దెయ్యం వెళ్ళగొడతాం పదండ్రా, పౌలేనా దెయ్యం వెళ్ళగొట్టేది, మనం కూడా వెళ్ళగొడదాం, సరే వెళ్దాం పద అని 7 మాట్లాడుకున్నారు. సూత్రం తెలియకుండా, పద్ధతి తెలియకుండా, దాన్ని ట్రిక్ తెలియకుండా వెళ్ళి యేసునామములో దెయ్యమా పో అంటున్నారు. ఏమంది, ఆ దెయ్యం నోరు దేశం అంటది, అరే అబ్బాయి, పౌలు అంటే ఎవరో నాకు తెలుసు, యేసు ప్రభు అంటే ఆయన కూడా నాకు తెలుసు, అయితే మీరు ఎవర్రా నన్ను వెళ్ళమంటారు, నేను వెళ్ళటం మీరు వెళ్ళటం తేలిపోవాలి, రండి రని. ఎంతంత ఎంటికలాయా ఏం దొరుకుతాయి, పొడుగాటు జుట్టు ఉన్నవాడు కొద్దిగా ఎంటికలు పెరిగిన వాడిని ఇద్దరిని పట్టుకొని కింద పడేసి తొక్కుతూ ఉంటే మిగతా వాళ్ళని ఒక్కొక్కరిని సొక్కాలు పట్టుకుంటే చినిగిపోయి ఒళ్ళంతా నెత్తులు గారుకుంటా పరిగెత్తుతున్నారు. వామ్మో వాయో బతుకో జీవుడు అని 5 తప్పించుకొని పారిపోయారు. ఈ ఇద్దరిని మాత్రం పడేసి కింద శుభ్రంగా నజ్జుగా తొక్కేసి గాయపరిచేసరికి గాయాలు పాలై నెత్తురు గారుకుంటూ రోడ్డు బట్టి పరుగో పారిపోయారు. అదేంది, యేసునామములో ఎల్లుమని పౌలు అన్నాడు, దెయ్యం వెళ్ళిపోయింది. ఈయన కూడా అదే కదా అన్నది, వీళ్ళు 7 వెళ్ళి కూడా యేసునామములో వెళ్ళిపో అని అన్నారు. పోవాల్సిందే దెయ్యం, పోలేదేంది, వీళ్ళనే తిరిగి తన్ని పంపించింది ఏంది అంటే, దెయ్యానికి ఏం కావాలంట, నేను పౌలుని ఎరుగుదును, యేసు ప్రభుని కూడా నేను ఎరుగుదును. హల్లెలూయా హల్లెలూయా. మన సంగతి ఎంత సైతానికి తెలియాలంట. పక్క వాళ్ళని అడగండి, నీ సంగతి అంతా సైతానికి తెలుసుగా. హల్లెలూయా. అన్నీ గమనిస్తూ ఉంటుంది కనుక సైతానికి అన్నీ తెలుసు. మరి ఎట్ట చేయాలా, నీవెవరో, నీ ప్రభావం ఏంటో, నీ తాకత్తు, నీ శక్తి ఏంటో, నీకున్న బలం ఏంటో వాటికి తెలియాలి. హల్లెలూయా. ఏం తెలియాలంట, 1 విశ్వాసం ఉండాలి. అక్కడ యేసు ప్రభు ఒక మాట అంటాడు చూడండి, మార్కు 9:29-30లోన, విశ్వాసం లేని తరం వారలారా నేను ఎంతకాలం మీతో కూడా ఉందును. మార్కు 9:30-31 చూడము. విశ్వాసం లేని తరం వారలారా అని యేసు ప్రభు వారిని గద్దించడం చూస్తాం. ఎన్నో వచ్చినమ్మా, ఎన్ని 19 వచ్చిన 9:19 చూడండి. అందుకైన విశ్వాసం లేని తరం వారులారా నేను ఎంతకాలం మీతో కూడా ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా వారు ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయన్ను చూడగానే వానిని విలవిలలాడించి వాడు నేలపడి నురుగు కార్చుకొనుసు. హల్లెలూయా. అప్పుడైనా ఎంతకాలమైందని వాని తండ్రిని అడగగా అతడు బాల్యం నుండియే అది వాని నాశనం చేయవలనని తరస్సుగా అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోయను. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనను. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పి వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాము, అపనమ్మకము సహాయము చేయమని
సహాయము చేయమని అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూసి మోగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్ర ఆత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అప్పుడు వాడు చచ్చిన వాని వలె ఉండెను. కనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యం ఎల్లగొట్టలేకపోతేమని ఏకాంతముగా ఆయనను అడిగిరి. అందుకైన ప్రార్థన వలననే. చాలు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే విశ్వాసం కావాలి. నేను ఈ దెయ్యాన్ని ఎల్లగొట్టగలను. హల్లెలూయా. నేను చెప్పితే దెయ్యం వెళ్ళిపోద్ది. విశ్వాసం మనకు ఉండాలి. విశ్వాసం లేకపోతే దెయ్యం బయటికి పోదు. పక్క వాళ్ళతో చెప్పండి, నీ సంగతి అంతా దెయ్యానికి తెలుసు. నీలో విశ్వాసం ఉంది అనేది, విశ్వాసం లేదు అనేది దెయ్యానికి తెలుసు. అందుకని ఏం కావాలా? విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం కావాలా. హల్లెలూయా. కాబట్టి మనకు దెయ్యాన్ని ఎదిరించాలంటే, దెయ్యాన్ని ఎల్లగొట్టాలంటే మనకు విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా దెయ్యం వదిలిపోదు. ముందు మనకు విశ్వాసం కావాలి. రెండు ఏం కావాలా చెప్పరు? ఉపవాసం కావాలి. ఉపవాసం ఉండాలి. ఏముండాలంటమ్మా? పక్కన వాళ్ళతో చెప్పండి. ఉపమావాసమా? 3 దోశలు 6 ఇడ్లీలు అదేనా ఉపవాసం? పక్కన వాళ్ళని అడగండి. 3 ఎత్తులు కలిపి ఒక ఎత్తుని ఫుల్ భోజనమా? హల్లెలూయా. హల్లెలూయా. రకరకాలైన ఉపవాసాలు ఉంటాయి. ఒక్కొక్కసారి మాంసం తినకుండా ఉంటే అది ఉపవాసం అంట. అదేంది? మాంసం తింటలా, పప్పు చారు బెండకాయ కూర వేసుకొని ఫుల్లుగాని లాగెత్తారు, అది ఉపవాసం అంట. అదేంది అట్ట అంటే మరి మాంసం నాన్ వెజ్ తింటలేదు కనుక అది ఒక రకమైన ఉపవాసం. పక్క వాళ్ళని అడగండి, నువ్వు మరి ఏ ఉపవాసం చేస్తున్నావు? హల్లెలూయా. పొద్దున్నే 6 ఇడ్లీ 3 దోశలు, పాలు మజ్జిగ ఏంటి ఉంటాయి కదయ్యా, ఒక అరసాళ్ళు పాలు, అదొక ఉపవాసం. మధ్యాహ్నం 3 పరోటానా, 3 ప్లేట్ల పరోటానా, 3 ప్లేట్ల పరోటా, టీయో కాఫీ, అది ఉపవాసం. సాయంత్రం ఫుల్ భోజనం, 3 ఎత్తులు కలిపి ఒకసారి ఫుల్ భోజనం. అదేంటంటే అట్టనే ఉపవాసం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఈసన్న గారికి కూడా ఇట్లాంటి సందర్భం ఎదురైంది. నేను ఉపవాసం ఉన్నాను ఈసన్న గారు, నేను నిష్టగా ఉపవాసం ఉన్నానండి అని అంటున్నాడు. ఉపవాసం ఉన్నావా? ఎట్లా ఉంటున్నావు, ఏంటి బెదరా అని అడిగాడు. ఆయన అంటున్నాడు, పొద్దున ఏం లేదండి, 4 ఇడ్లీ తింటా, 2 దోశ తింటా, ఒక కప్పు పాలు తాగుతా, మధ్యాహ్నం 3 ప్లేట్లు పరోటా తింటాను, 1 టీ తాగుతా, సాయంత్రం ఫుల్ భోజనం. ఒరే నాయనా, నీకు లాంటి ఉపవాసం అయితే 50 సంవత్సరం బతికినంత కాలం నేను ఉంటాను రా బాబు ఉపవాసం. ఏసన్ గారు ఆ మాట చెప్తా, అవునండి ఉంటాను నేను. హల్లెలూయా. అంటే ఉపవాసంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. హల్లెలూయా. పక్కన అడగండి, నువ్వు ఏ రకమైన ఉపవాసం ఉంటున్నావు? ఉప్మా ఉపవాసమా, లేకపోతే ఇడ్లీ ఉపవాసమా? హల్లెలూయా. రకరకాలైన ఉపవాసాలు ఉంటాయి. హల్లెలూయా. చాలా మందికి ఏంటంటే నా బోధ కొద్దిగా బాధగా ఉంటుంది.
ఏంది బాధ, మామూలు బాధ కాదు. నీ బోధకు ఒక దన్నం, నీ మందిరానికి 2 దన్నాలు వేరే మందిరానికి పోతాం. ఎందుకని? ఇది బోధ మామూలుగా లేదు, చాలా బాధగా ఉంది. ఎందుకని? ఏంది 3 రోజులు ఉపవాసం అంట, అది ఉప్మా తినకూడదంట, 6 ఇడ్లీ అన్న తినకూడదంట, దోశలో తినకూడదంట, ఏం తినకుండా 3 రోజులు కఠినమైన ఉపవాసం ఎట్టాగా కుదురుతుంది? నెల 3 రోజులు ఉపవాసం, వారం శనివారం నుంచి మధ్యాహ్నం ఆదివారం దాకా మళ్ళీ ఉపవాసం, సంవత్సరం ఒకసారి 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు, ఏం ఉపవాసాలు! హల్లెలూయా. మా గుంటూరులో చర్చిలు కాడకపోతే మమ్మల్ని ఎవరు అనేవాళ్ళు లేరు. ఉన్నావా లేదా, తిన్నావా లేదా అడుగుతారు, కానీ ఉపవాసం ఉన్నావా లేదా అడిగేవాళ్ళు ఉంటారు. మాకు అది భలే స్వతంత్రంగా బాగా స్వేచ్ఛగా ఉంది. హల్లెలూయా. కాబట్టి మేము మూండూరులో ప్రార్థనలకి ఉపవాస ప్రార్థనలు ఏమి ఉండవు కాబట్టి మా సొంత చిత్తం నెరవేర్చుకోవటానికి బాగా ఉంది, అనుకూలంగా ఉన్నాయి కనుక సొంత ప్రార్థన పోతాం. సరే, మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఇంత ఉపవాసాలు, ఇన్నిసార్లు కఠినమైన ఉపవాసాలు అంటే చర్చి గుడిసె కాదు, గుడిసె కూడా లేదు, యాప చెట్టు కింద మొదలైంది. హల్లెలూయా. యాప చెట్టు కింద మొదలై నెమ్మది ఇక్కడ దాకా వచ్చింది. ఏదంట? దానికి పునాది ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఉపవాసం ఉంటాం. పక్కన అడగండి, ఏం తిని? హల్లెలూయా. ఇడ్లీ ఉపవాసమా? హల్లెలూయా. హల్లెలూయా. కఠినమైన ఉపవాసమే. మంచినీళ్ళు తాగి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే ఫోన్ చేసినట్టు వచ్చేస్తారు. ఎక్కడెక్కడో దెయ్యాలు, ఎక్కడెక్కడ శాతపడలు, ఎక్కడెక్కడో. ఆఖరి అవసరం లేదు, ఐసీలోంచి తీసుకొస్తున్నాం అని తెచ్చేసేస్తూ ఉంటుంటారు. దేవుని మహాకృప వల్ల, యేసయ్య మహాదయ వల్ల వాళ్ళు బతికి బాగానే ఉన్నారు. 1 రోజులు ఐసీలో పెట్టేసి ఆక్సిజన్ పెడతా ఉంటే లాభం లేదు, అంత అయిపోయింది, చివరి స్థితి తీసుకెళ్ళమంటే అప్పటికి మనకు గుడిసె వచ్చింది. పాకలో ఉన్నాం, తీసుకొచ్చి ఐసీలోంచి తీసుకొచ్చి 1 రోజుల నుంచి ఏమీ తినక తాగక, తాగుడు బాటలేదని సెలైన్లు తీసి తెచ్చి గుడిసెలో పట్టేశారు. ఏందయ్యా అంటే, బాగాట్లేదన్న, ఆసుపత్రిలో ఆఖరి స్టేజ్ అన్నారు, తీసుకొచ్చాం. హల్లెలూయా. దేవుని మహాకృప. ఆ ఉపవాస ప్రార్థనల టయానికే వస్తుంటారు. ఆ రోజే ప్రార్థన చేసి మజ్జిగన్నం తిన్నాడు. మజ్జిగన్నం పోయి కొరన్నం పోయి ఆయన బ్రతికి ఇప్పటికీ బాగానే ఉన్నాడు. ఏం సుబ్బారావు గారు ప్రార్థనకు రావట్లేదు ఏంటంటే, ఎక్కడన్నా కుదరట్లేదు అంట. హల్లెలూయా. 15 ఏళ్ళ క్రితం చచ్చిపోవలసిన వాడు ఐసీలో నుంచి పట్టుకొస్తే బతికి బాగుండి ఇప్పటికీ బాగానే ఉన్నాడు. కాకపోతే నడక లేదు, కర్ర పొట్టేసుకుని మెల్లిగింట్లోకి బయటకు తిరుగుతూ ఉన్నాడు. మొన్న ఈ మధ్య వాళ్ళ ఊరే వెళ్ళాం. అనిల్ వాళ్ళ నాన్న కళ్ళగుంట సుబ్బారావు, సింతానా వాళ్ళ ఇంటి పేరు ఏందయ్యా? సింతానా సింతలా? అనిల్ సింతలేనా? సింతల సుబ్బారావు బతికే ఉన్నాడు. 15 ఏళ్ళ క్రితం చచ్చిపోవలసిన వాడు, డాక్టర్ లాభం లేదు చచ్చిపోతాడన్న వ్యక్తి. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, అది మీకు కష్టంగా ఉండవచ్చు, బాధ అనిపించవచ్చు, కానీ ఆత్మకు బలం చేకూర్చేది ఉపవాస ప్రార్థన. 2, విశ్వాసం. అవును, నీలో ఉన్న విశ్వాసాన్ని దెయ్యం చూస్తుంది. నీకు నమ్మకం ఉంది, నీకు విశ్వాసం ఉంది, దెయ్యం చూస్తుంది నీలో ఉన్న విశ్వాసాన్ని. స్లేవా కుమారుల్లో విశ్వాసం కనపడల, అందుకని ఎదిరించి 4 దన్ని నెత్తురుగారిన దాకా 4 బాది పంపించేసింది. హల్లెలూయా. మనకు అలా కాదు, దేవుని మహాకృపను బట్టి ఎంతోమందిని చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. ఎన్నో కేసులు మాటకి మీకు వివరించక్కర్లా, కొత్త వాళ్ళు అయితే చెప్పాలి, కానీ మొదటి నుంచి ఉన్నవారే కాబట్టి మీకు సంగతులు తెలుసు. ఎలాంటి కేసులు వచ్చినాయో, ఎంతమంది బతికి బాగున్నారో
ఏమేమి జరిగిందో తెలుసు. కాబట్టి మీకు అంత వివరంగా చెప్పనక్కర్లా. హల్లెలూయా, హల్లెలూయా. ఏగిరెడ్డిని తీసుకొచ్చారు, ఎనికిట్టి రాణెమ్మ మళ్ళీ ఆయన తీసుకొచ్చారు. వల్లపల్లి నుంచి రాణెమ్మ వచ్చిందా, రాలేదా? చిన్న రాణి వచ్చాడు, చిన్న వచ్చాడు. హల్లెలూయా. ఏమీ లేదు, అది గుడిచా లేదు, ఏమీ లేదు. ఇక్కడంతా గరిక మొలిసి అంత గడ్డిలోనే పరదా వేసి ప్రార్థన చేస్తూ ఉంటే తీసుకొచ్చారు. ఏంటయ్యా పరిస్థితి అంటే, ఈ అబ్బాయికి బాగలేదు, కొద్దిగా ప్రార్థన చేయన్న అంటున్నాడు. రాణం వల్ల నాన్న ప్రార్థన చేద్దామని తల మీద చేయి పెడితే బయటపడి మాట్లాడుతున్నాడు. ఎట్ట చచ్చావు నువ్వు అంటే, నేను చావలా బతికే ఉన్నా అంటున్నాడు. ఒరే సావకుండా ఈ మనిషికి ఎట్టబట్టావంటే, నేను మంత్రగాడినే అంటున్నాడు. మంత్రగాడివా? హల్లెలూయా. మంత్రగాడి? నేను మంత్రగాడిని. వీళ్ళు అంతరం కట్టించుకోవడానికి నా దగ్గరికి వచ్చారు, నేను చేతబడి చేశాను అని చెప్పాడు. హల్లెలూయా. అటు దుర్మార్గ పనులు ఇంకా ఎప్పుడు ఎవరికి చేయగాక మర్యాదగా వదిలిపోమ్మంటే వెళ్ళిపోయాడు. ఇవాళకి చిన్న బాగున్నాడు, రానమ్మ బాగుంది. అమ్మ బాగానే ఉన్నారా? హల్లెలూయా. అయ్యా చిన్న గుర్తుందా? రాణికి గుర్తుంటుంది, ఎందుకంటే గతంలో బాగులేనప్పుడు ఎలా ఉన్న సంగతి తెలుసు, తర్వాత ఎట్లా ఉన్న సంగతి రాణికి తెలుసు. ఏమో తెలుసు కదా. వీళ్ళు జరిగిందంటవా జరగలేదంటవా? హల్లెలూయా. చాలామంది పాపం ఏదో కాదనలేక పోదలుచుకున్న పోలేక ఇరకపోయినట్టు వాళ్ళు అట్టన్నారు. కానీ చాలామంది ఆ రీతిగా భయంకరమైన స్థితిలో నుంచి బాగుపడి వెనక్కి జారిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ అంతమంది. హల్లెలూయా. సరే పోతే పోయారు పోని. హల్లెలూయా, హల్లెలూయా. మనం పోరాటంలో ఉన్నాం, దురాత్మలతో పోరాటం. దయ్యాలు ఎల్లగొట్టాలంటే మనకేం కావాలి? విశ్వాసం కావాలి. రెండోది ఉపవాసం కావాలి. మూడోది ఏం చేయాలంట? దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. కాబట్టి దేవునికి లోబడాల. దేవుని మాటకు లోబడే వారమైతే మన మాటకు దెయ్యం లోపడుతుంది. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, ముందు దేవునికి లోబడు, దేవుని మాట విను, దెయ్యాన్ని ఎదిరించు, వాడు పారిపోతాడు. ఆమేన్. మీరు ఈ భూమి మీద వేటిని బంధిస్తారో పరలోకమందు కూడా అవన్నీ బంధించబడతాయి. కాబట్టి పరలోకానికి నీ నోటి మాటకి ఏముందంట? స్విచ్ ఉంది. స్విచ్, ఆ స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరుగుతుంది, ఆ స్విచ్ చేయగానే లైట్ వెలుగుతుంది. అంటే పరలోకానికి నీ నోటికి ఏముందంట? పక్కన వాళ్ళకి చెప్పండి, ఏముంది? సంబంధం ఉంది. నువ్వు నోరు తెరిచి ఏదైతే అంటావో, వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు కలిగింది. హల్లెలూయా. అలాగనే యేసు నామములో బంధించబడుగాక, అది బంధించబడిపోదు. యేసు నామములో విడుదల కలుగునుగాక, కలుగుతుంది. అంటే నీ నోటికి అంత అధికారం ఉంది. పక్క వాళ్ళతో చెప్పండి, నీ నోటి మాటకు అధికారం ఉంది. ఆజ్ఞాపించు, అడుక్కోబాకు. హల్లెలూయా. నువ్వు అధికారివి కానీ అడుక్కునేదానివి కాదు. పక్క వాళ్ళకి చెప్పండి, బ్రదరు అడుక్కునేవాడివి కాదు, నువ్వు అధికారివి. ఆజ్ఞ జారీ చేయి, ఆజ్ఞాపించు. ఇక్కడ ఏది బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. ఆమేన్. ఇక్కడ ఏది విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుంది. ఆమేన్. అంటే నీ నోటి మాటకి అంతటి అధికారం ఉంది. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు చినుకు పడలేదు, మంచు కురవలేదు, ఒక్క చొక్క నీళ్ళు లేవు, అన్నీ ఎండిపోయినాయి. హల్లెలూయా. అందరు ఎదురు చూస్తున్నారు. ఎవరికల్లి? ఒక వ్యక్తి నోటికల్లి.
ఆయన ఎప్పుడు నోరు విప్పుతాడా, ఆయన ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా, అప్పుడు భూమి మీద వర్షం కురుస్తుంది, చెరువులు నిండుతాయి, తాగటానికి నీళ్ళు దొరుకుతాయి, కరువు తీరిపోతుందని కనిపెట్టుకొని చూశారు. ఎవరైనా అయ్యా ఎవరయ్యా గట్టిగా చెప్పండి. ఏలియా. పక్క వాళ్ళతో చెప్పండి, నీ నోటి మాట కోసం నీ ఊరు వారే కాదు, ఊరోళ్ళు కనిపెట్టుకుని కాసుకుని చూడాలి. ఎందుకంటే నీ నోటి మాటకి అధికారం ఉంది. హల్లెలూయా. నీవు సామాన్యుడివి కాదు, అసాధ్యుడివి. పక్కలకు చెప్పండి, నీవు సామాన్యురాలివి కాదు, అసాధ్యురాలివి. ఎప్పుడు? హల్లెలూయా. 1 విశ్వాసం ఉండాలి, 2 ఉపవాసం ఉండాలి, 3 దేవునికి లోబడి ఉండాలి. తర్వాత ఇంకేం కావాలంట? నీ నోటి మాటను సమయోచితమైన సందర్భాన్ని బట్టి, అనుకూలమైన పరిస్థితికి అనుకూలంగా ఆజ్ఞాపించాలి. నువ్వు ఆజ్ఞాపిస్తున్నావంటే సృజనాత్మకమైన శక్తి నీ నోటి మాటలో ఉంది. ఆమేన్. ఆజ్ఞను జారీ చేసిన వెంటనే నీ మాట అవుతుంది, నువ్వు చెప్పింది నెరవేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుడా ఆగో, చంద్రుడా నిలబడిందా లేదా? ఎవరైనా? యెహోషువ. నీలాంటి నాలాంటి ఒక మనిషి సూర్యుడిని చంద్రుడిని నిలబెట్టారు, కదిలాడకుండా కట్టేశారు. ఎట్టా? నోటి మాటతోటే. పక్క వాళ్ళతో చెప్పండి, యెహోషువ దేవుడే నా దేవుడు, ఏలియా దేవుడే నా దేవుడు. ఏలియా వాక్కుకి ఇచ్చిన అధికారం నా వాక్కు కూడా అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంధకార శక్తులను ఎదిరించి పారదోలటానికి, బంధించి కట్టిపడేసి పక్కనే అత్తానికి అధికారం నీ చేతిలో, నీ నోట్లో ఉంది. ఆమేన్. అయితే మరి మనం ఏం చేయాలంట? మన చేతులు ఎత్తినప్పుడు చెప్పండి, 1 తిమోతి పత్రిక 2:9. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఆమేన్. పురుషులు ఏం చేయాలంట? ప్రతి స్థలమందు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాల. హల్లెలూయా. వాళ్ళు చేతులు ఎత్తినప్పుడు ఏం జరుగుద్దంట? చేతుల్లో అపవిత్రత కనపడకూడదు. ఏమంటే ఉండకూడదు? 1 కోపమును, 2 సంశయం, అనుమానం, డౌట్ లేకుండా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనుమానము, కోపం ఆ 2 లేకుండా ఉండి అప్పుడు చేతులు పైకెత్తాలి. అంటే కోపం వల్ల, అనుమానం వల్ల చేతులకు ఏమంటుందంట? మురికి అంటుతుంది, అపవిత్రత అంటుతుంది, తర్వాత రక్తం అంటుతుంది. అందుకని భక్తుడు అంటాడు కదా, దేవుడే స్వయంగా అంటాడు, మీరు చేతులు ఎత్తినప్పుడు నేను మీ మొర్ర వినను, మీ తట్టు చూడను. ఎందుకు అంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల మీ ప్రార్థన వినను అంటాడు. చేతులు ఎత్తుతున్నామంటే దేవుని తట్టు సహాయం కోసం, దేవుని సహాయం కోసం ఆయన తట్టు చేతులు ఎత్తినప్పుడు మన చేతులకి రక్తం కనపడకూడదు. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులను కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకొనుడి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా, దుష్ట క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి, వాటిని బయటికి తొలగించేసేయండి. కీడు చేయటం మానుడి,
కీడు చేస్తా ఉన్నారు, అది మానేయండి. మేలు చేయ నేర్చుకొనుడి. మేలు చేయటం నేర్చుకోండి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. న్యాయాన్ని జాగ్రత్తగా విచారించండి. హింసింపబడు వానిని విడిపించుడి. హింసించబడుతున్నటువంటి వాళ్ళని విడిపించండి. తండ్రి లేని వానికి తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. న్యాయం తీర్చండి. విధవరాలి పక్షముగా విధవరాల పక్షంగా వాదించుడి. వాదించండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ చేతులతోటి ఈ పనులు చేయాలి. అపవిత్రత అంటకూడదు, రక్తం చేతులకు అంటకూడదు. చేతులు పరిశుద్ధంగా ఉంచుకోవాలా. ఆ చేతులతో ఈ మంచి క్రియలు చేయాలి. దుష్క్రియలు ఇంతవరకు చేసినవి మానేయాలి, విడిచిపెట్టాలి. 57 అధ్యాయం 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం 57. నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది, అవియే నీకు భాగ్యము, వాటికే పాని అర్పణ చేయుచున్నావు. కాదమ్మా, 58:6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, మ్రోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, బాధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు, కాడిని విరగొట్టుటయు, నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా, నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం కదా, నీ ఆహారము, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, తప్పించకుండుటయు, దిక్కుమాలిన బీదలను, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసిన ఎడల, అలాగని నువ్వు చేసినట్లయితే నీ వెలుగు వేకువ చుక్క వలె నీ ఉదయించును, వెలుగు వేకువ చుక్కవలే ఉంటుంది. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, శీఘ్రంగా నీకు లభించును. నీ నీతి నీ ముందర నడుచును, ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును, వెనకటి భాగాన కావలి కాస్తది. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు, నీవు మానుకుని ఆశించిన దానిని ఆకలి గొనిన వానికి ఇచ్చి శ్రమ పడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉంటుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపించు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండవు. చాలు. హల్లెలూయా. ఇదంతా దేనికంటే నీ చేతులతో చెడుతనము కీడు చేయకూడదు. హల్లెలూయా. ఈ చెప్పబడినటువంటి మాటలన్నీ మంచి పనులన్నీ చేతులతో చేయాల. ఎవరికి? దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పటయు. దుర్మార్గుడు కట్టిన కట్లు అంటే, దుర్మార్గుడు అంటే వాడు చెడ్డ మార్గాన్ని చూపించేవాడు, చెడగొట్టేవాడు, వ్యాధితోనో రోగంతోనో బాధపడేటట్టు చేసే మంత్రకట్లు. దుర్మార్గుడు కట్లు అంటే మంత్రకట్లు, కట్టరు, శాతపడి చేసే కట్లు. ఈ శాతపడి కట్లు తెంచేయాల. ఎవరంట? పక్కలతో చెప్పండి. ఎవరు తెంచాలి? నువ్వే. హల్లెలూయా, హల్లెలూయా. నోటి మాటతో దుర్మార్గ కట్లు తెగిపోవునుగాక ఆజ్ఞాపించి వాడి కట్టిన కట్లు తెంచేయాల. ఆ కట్లు తెగిపోతే వీళ్ళు బాగుపడిపోతారు.
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దుర్మార్గుడు కట్టిన కట్లు తెంచేసేయాల. హల్లెలూయా. కాడిమాను మ్రోకులను తీసివేయాల. సాతాను ఒక పక్కన కాడెత్తుకుంటే రెండో పక్కన వీరి మీద మెడ మీద మోపి, ఎందుకు నువ్వు ఆ పని చేసావు? ఏమో నాకే తెలియలా, ఎందుకు చేశానో నాకు తెలియదు. అదేంది ఏమో, హల్లెలూయా. అట్టెందుకు చేసావంటే కాడిమాను సాతాను ఒక పక్క కాడి ఎత్తుకొని రెండో పక్కన ఈ మనిషి మీద మెడ మీద కాడి పెడితే తనకు తెలియకుండానే ఇతను చేసే పనులన్నీ చేస్తూ ఉండటం జరుగుతుంది. నువ్వు అట్టన్నావు, నేను ఇప్పుడన్నా నాకేం తెలీదు, నేను ఎప్పుడన్నా నేను అనలా, నువ్వు అట్ట చేసావు కదా, ఆహా నేను ఎప్పుడు చేసా నాకు తెలీదు, నేను చేయలా, నేను అనలా, నేను వెళ్ళలా. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు బెదర్ని అడుగు, నువ్వు వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో బొబ్బుని మా ఇల్లు అందరి ఇంటికి బయటికి పోయిన అన్నావే, నేను ఎప్పుడన్నా నాకేం తెలుసు, నేను అనలా, నేను కాదంట. అదేంది? హల్లెలూయా. అప్పుడు పరిస్థితి అలాగుంది. సాతాను కాడి కింద ఉన్నాడు కాబట్టి వాడు ఎక్కడికి ఈడ్చుకెళ్తే అక్కడికి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కాడిమాను మ్రోకులు తీసివేయాల, దుర్మార్గుడు కట్టిన కట్లు తెంచివేయాల. తర్వాత బాధించబడిన వారిని విడిపించాల. తర్వాత ప్రతి విధమైన సాతాను కాడిని విరగగొట్టాల. తర్వాత ఆకలి కొన్నవారికి అంత అన్నం పెట్టాల. వారికి వస్తే తీసుకుంటాం కానీ మేము తింటాం కానీ వాళ్ళు ఎవరికో ఎత్తకెళ్ళి పెట్టడం అంటే అది కుదరని పని. హల్లెలూయా. పెడితే తీసుకుంటాం కానీ ఎవరికో తీసుకెళ్ళి పెట్టడం అంటే వాళ్ళకి ఆకలిగా ఉందన్నమాట కరెక్టే, వండుకొంద తీసుకెళ్ళి వాళ్ళు ఎవరికో పెడితే మాకు. హల్లెలూయా. చాలామందికి ఏంటంటే సూత్రం తెలియదు, భక్తిలో భాగం ఇది. హల్లెలూయా. ఆకలి కొన్న వారికి అన్నం పెట్టాలి, బాధించబడిన వారి విడిపించాలి, దుర్మార్గుని కట్లు తెంచివేయాలి, సాతాను కాడి విరగగొట్టాల. ఇలాగని నువ్వు చేయగలిగితే ఏం జరుగుద్దంట? నువ్వు చేతులు ఎత్తినప్పుడు ఆయన ఆలకిస్తాడు, సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. నీ నీతి వెలుగు వలె ప్రకాశిస్తుంది. హల్లెలూయా. నీకు స్వస్థత శీఘ్రముగా వెంటనే దొరుకుతుంది. ప్రభువా బాగు చేయి, పలానా రోగం వచ్చింది, వెంటనే బాగు చేస్తాడు. స్వస్థత శీఘ్రంగా దొరుకుద్ది. అవసరమైనది అడిగింది ఏదో వెంటనే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. అందుకని మనం ఏం చేయాలంట? ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉండాలి. ప్రాముఖ్యంగా మనం పోరాడుతుంది మనుషులతో కాదు, శరీరాలతో కాదు, అదృశ్యమైన అపవిత్రాత్మ శక్తులతోటి. ఈ పోరాటంలో మనం ఉన్నాం కాబట్టి వాటిని జయించాల, వాటి తంత్రాలు కొయుక్తుల్ని పసిగట్టాల. వాటి తంత్రాలు తెలియవు, ఒక్కోసారి అర్థం కావు, గుర్తుపట్టలేము, పసిగట్టలేము. హల్లెలూయా. ఇప్పుడు కొత్త తంత్రాలన్నీ బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటి. మెలకుగా ఉంటే, కొంచెం జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉంటే తప్ప మోసపోతారు. అంటే అంత తేలిగ్గా బురిడి కొట్టడానికి సూత్రాలన్నీ అమల్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడున్న ఆధార్ కార్డు ఎగిరిపోద్ది, బ్యాన్ చేస్తాం జరుగుతుంది. ఇప్పుడు మొన్నటి దాకానేమో ఇంటిల్లపాతికి ఒకటే రేషన్ కార్డు ఉండేది. రేషన్ కార్డు ఉంటే ఉంది, అది పక్కన పెట్టు, అది చెల్లదు. కానీ అది కాదు, కానీ అందరికీ ఆధార్ కార్డు. ఇప్పుడు పుట్టినోడికి కూడా ఆధార్ కార్డు కావాలా. హల్లెలూయా. ఎవరి కార్డు వాళ్ళకే ఉండాలా. ఇప్పుడు ఈ ఆధార్ కార్డు కూడా మార్పు అని అంటున్నాడు. హల్లెలూయా. తొందరలో మీ దాకా వార్త వచ్చుద్ది. ఏంటిది అది? ఉన్న ఆధార్ కార్డు యొక్క రూపురేఖలు మార్చేస్తామని, రూపురేఖలు మారుస్తామంటున్నారు. కాదు కాదు, వెనక దాగి ఉంది అసలు సూత్రం. ఏంటిదంట సూత్రం? 666
మూడార్లు ముద్ర దాని లోపలే ఉంటుంది. హల్లెలూయా. అది ఉంటేనే అమ్మటం కొనటం. సెల్ ఫోన్లో సిప్ ఉంటుంది, అలాంటిది పొడుగాటి బియ్యపు గింజ అంత చిప్ ఒకటి నొసట మీద కానీ లేదా చేతి మీద కానీ ఎక్కించటం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కటి అన్ని అనుకూలంగా మారిపోతున్నాయి. దేనికి? సాతాను తంత్రానికి, అంత్యక్రీస్తు యొక్క పరిపాలనకి అన్నీ అనుకూలంగా మారిపోతా వస్తున్నాయి. ఒక్కొక్కటి. ఇదేంటిది? అవును, అన్యాయం విస్తరించుట చేత అనేకుల ప్రేమ సల్లారిపోద్ది. ఏంది? ఇంత ప్రేమించానే, ఇంత సేరదీశానే, నా కొడుకులకి నా కూతుర్లకి నేను ఇంత ఆస్తి పంచిపెట్టానే, ఇన్ని శవర్ల బంగారం నా పిల్లలకి ఇచ్చానే, ఏమైంది? బాగులేదంటే గొంతులో గుక్కెడ నీళ్ళు కూడా. అయ్యో, హల్లెలూయా. కాస్త నీళ్ళు, అమ్మా లెగలేకపోతున్నా, కాసిన మంచి నీళ్ళు అంటే మంచి నీళ్ళు కూడా పోయట్లేదే. నా ఆస్తి అంతా తిని, నా బంగారం అంతా తీసుకుని, నా పొలం అంతా పంచుకున్న, నా కడుపున పుట్టిన నా పిల్లలే, ఇక్కడ నీళ్ళు కూడా. అరే, ఆశ్చర్యంగా లేదు? ఇంకా ఆశ్చర్యం, ఇంకా భయంకరమైనటువంటి ఏమంటారు? హల్లెలూయా, దుర్దినములు రాబోతున్నాయి. ఆశ్చర్యపడక్కర్లేదు. అదేంది? అంత పొలం పిల్లలకి ఇచ్చాను కదా, అంత బంగారం సంపాదించి పిల్లలకే పెట్టాను కదా, ఇంత ఇల్లు కట్టి ఇన్ని చేసి అంత చేస్తే గిన్నెడు మంచినీళ్ళు గొంతులో పోయిండ్రా బాబు అంటే, కడుపును పుట్టిన వాళ్ళే కాస్త నీళ్ళున్న ఇత్తానికి అయ్యో ముందుకు రావట్లేదు, చూస్తలేదు. ఏమైంది? అన్యాయం విస్తరించుట చేత అనేకుల ప్రేమ సల్లారిపోతుంది. ఆశ్చర్యపడనక్కర్లేదు. ప్రేమ సల్లారుతుందని బైబిల్లో రాసే ఉంది. అదే జరుగుతుంది. కాబట్టి నా సొంత వారే, నేను ఎంత ప్రేమించానే, వాళ్ళ కోసం ఎంత కష్టపడ్డానే, వారికి నేను ఎంత ఖర్చు పెట్టానే, నేను వాళ్ళ బాధల్లో నేను కదా, కని పెంచి పెద్ద చేసి ఖర్చు పెట్టి అన్నీ చేసింది నేను కదా. ఎందుకని వీళ్ళకి నా మీద ఇంత ప్రేమైన లేకుండా పోయింది? ఏంది? ఆశ్చర్యపడనక్కర్లేదు. అన్యాయం విస్తరిస్తుంది కాబట్టి అనేకుల ప్రేమ సల్లారిపోద్ది, ప్రేమ తగ్గిపోద్ది. పూర్తిగా ప్రేమే లేకుండా పోయినా నువ్వేం బాధపడనక్కర్లేదు. గుర్తుంచుకో, అన్యాయం విస్తరిస్తుంది, అక్రమం పెరిగిపోతుంది, అందువల్ల ప్రేమ కరువైపోద్ది, ప్రేమించేవారు దూరం అయిపోతారు. హల్లెలూయా. ఎవరి మీద ఆశ పెట్టుకున్నావో వారే ఎడమైపోతారు, వారే దూరం అయిపోతారు. అర్థం చేసుకో. అంత్య దినాలు, రాకడకి దగ్గర పడిన దినాలు, ఇక యేసు ప్రభు అతి సమీపంగా ఉన్నాడు, రాబోతున్నాడు. అయితే మరి ఏం చేయాలంట? మన భక్తిని కాపాడుకోవాలి. ఆమేన్. అట్ట కాదయ్యా, నేను ఇంత చేశానే, వీళ్ళ కోసం నేను ఇంత ప్రేమ పంచానే, ఇంత ఆస్తి ఇస్తే వీళ్ళు ఏంది ఇట్లా చేస్తున్నారు? వాళ్ళ మీద కోపం పెట్టుకోవద్దు, వాళ్ళ మీద కక్ష పెట్టుకోవద్దు, వాళ్ళ మీద బాధ పెట్టుకోవద్దు. వదిలేసేయి. హల్లెలూయా. ఇలా జరుగుతుందని ప్రభు ముందే చెప్పాడు కాబట్టి అలాగనే జరుగుతాయి. ఇవన్నీ దేనికి గుర్తంటే రాకడ దగ్గర పడింది అనే గుర్తు, సూచనలు ఇవన్నీ. కాబట్టి మనం ఏం చేయాలంటే సర్దుకోవాలి. తట్టబుట్ట సర్దుకో, మేఘాలు వస్తనే ఎక్కిపోదాం. పక్క వాళ్ళతో చెప్పండి, తట్టబుట్ట సర్దుకో, సరిచేయాల్సింది సరిచేసి చక్కబెట్టుకొని సిద్ధపడు. బస్సు కాదు, విమానం కాదు, మేఘాలు వస్తున్నాయి, ఎక్కి పరలోకి వెళ్ళిపోదాం. అప్పటిదాకా మేఘాల మీదకి ఎక్కేదాకా ఎట్టగొండాలంట?
సిద్ధులు ఉన్నాయా? ఉన్నాయి. నూనె ఉందా? లేదు. ఎందుకని? టైం ఉందిగా. వద్దు వద్దు, నువ్వు అనుకున్నంత ఆలస్యం లేదు, అన్నీ రెడీగా ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఒకటే కరెన్సీ రాబోతుంది. ప్రపంచం మొత్తం ఒకే రాజు రాబోతున్నాడు. అతని అంత్యక్రీస్తు. ఆల్రెడీ అతను పుట్టే ఉన్నాడు, అతను పెరుగుతూ ఉన్నాడు, బయటకు వస్తాడు. తొందరలో అంత్యక్రీస్తు పరిపాలనలోనికి ప్రపంచం మొత్తం వెళ్ళిపోబోతుంది. హల్లెలూయా. అప్పుడు ఒకటే భాష, ఒకటే మాట, అందరూ ఒకే రకంగా ఉన్నారు, చెదిరిపోవాల. కానీ ఎప్పుడైతే బాబేలు గోపురాన్ని కట్టారో, దేవుని చిత్తానికి విరుద్ధంగా బాబేలు గోపురాన్ని కట్టారో, మనం దిగిపోదాం, భాషలో తారుమారు చేద్దామని దేవుడే దిగి వచ్చి భాషలో తారుమారు చేయటం జరిగింది. ఇప్పుడు తిరిగి మరలా అంత్యక్రీస్తు రాబోతున్నాడు. ప్రపంచం మొత్తం ఒకే రాజు పరిపాలిస్తాడు. అంత్యక్రీస్తు అతని పరిపాలనలో ఒకే కరెన్సీ, డాలర్ అయితే డాలర్, రూపాయి అయితే రూపాయి, మొత్తం అంత లెక్క ఒకటే కరెన్సీ ఉంటుంది. ఒకే రాజు ఉంటాడు. ప్రపంచం మొత్తం తన గ్రిప్పులో పెట్టుకున్నాడు. ఇప్పుడు A1 అనేది ఒకటి వచ్చింది. హల్లెలూయా. టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీతో పాటు ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ వచ్చేసింది. వాళ్ళు బ్యాంకుకి వెళ్ళక్కర్లేదు, పోస్ట్ ఆఫీస్కి పోయి డబ్బులు తెచ్చుకోక్కర్లేదు. ఫోన్ ఉంది చేతిలో, స్విచ్ నొక్కితే హలో ఎంత, 5,000 కొట్టాలా? కొట్టాను చూసుకో, వచ్చేసినాయి, బాయ్, అయిపోయింది. హల్లెలూయా. చివరికి భోజనం కావాలా, బిల్లాల్ బిర్యానీ కావాలా, ఎంతయ్యా? ఎంత? 150, 200? 205. 200 కొట్టేసాను, ఆర్డర్ పెట్టాను. కాసేపటికల్లా కీక్ అని వచ్చి ఎదురుగా నిలబడితే, ఏంటి టమాటానా జొమాటోనా? ఏం సురేష్, అది ఏదో వస్తారుగా బ్యాగ్ ఒకటి తగిలించుకుని, ఆర్డర్ పెట్టిన కొద్ది నిమిషాలకి మన ఇంటి ముందుకు వచ్చి ఫోన్ చేస్తారు, ఏది టమాటానా జొమాటోనా? ఇంటికి తెచ్చిస్తారు. భోజనం కూడా వండుకునే పనే లేదు. సిమెంటు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదం వల్ల ఒక ఇంటి ఆయన ఆ ఇంట్లో ప్రతాపను కానీ పిలిచి ప్రతిసారి ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆయన చేత ప్రార్థన చేపిస్తాడు. మొన్న ఆయన ఇంటికి వెళ్ళి చూస్తే ఆశ్చర్యం ఏంటంటే, అంతకుముందు పని పిల్లని పెట్టి ఇల్లు వాకిలి ఊడిపిచ్చేవాళ్ళు. పని పిల్ల పని లేదు, అక్కర్లేదు. ఒక మిషన్ వచ్చింది, వెయిట్ చూసుకునే మిషన్ ఉంటుంది చూడు, అలాగే పెద్ద పల్లెం అంత ఉంది. ఆ మిషన్ ఆడ పెట్టేసి రిమోట్ తోటి అట్లా నొక్కితే చాలు, దాని అంతటా అదే పోయి బుర్రు మన ఇల్లు మొత్తం ఊడ్చేసేసి వచ్చి మూలం కూర్చుంటుంది. అదేంది? అంతే, ఊడ్చుకునే పని కూడా లేదు, మిషనే ఊడ్చేస్తుంది. అయ్యో, టెక్నాలజీ పెరిగిపోయింది. మరి అంట్లు కడగటం తీసుకెళ్ళి చూపిస్తుంటే ఆశ్చర్యం వేసిందా? దాంట్లో సర్పేసి దాన్ని స్విచ్ నొక్కితే చాలు, అంట్లన్నీ కడిగి వేడి నీళ్ళతో శుభ్రం చేసి మొత్తం తీసి లైన్లో బేర్చేస్తుంది. అదేంద్రా బాబు అంటే, అంట్లు కడిగే మిషను, ఇల్లు ఊడిసే మిషను, బట్టలు ఉతికే మిషను, అన్ని టెక్నాలజీ పెరిగిపోయింది. చివరికి ఏమైపోయిందంటే, ఈ టెక్నాలజీ కారణాన మన చరిత్ర మొత్తం 666 ముద్రలో చిప్పులు దాచిపెట్టి, ఇది ప్రపంచ చరిత్రలో అన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి. మోదీ గారి చేతిలో మొత్తం ఉంది నీ బతుకంతా. అంటే ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, నీవు బల్ల తీసుకున్నప్పుడు కాదు, బాప్తీసం తీసుకున్నప్పుడు కాదు, ఆపరేషన్ చేయించుకున్నప్పుడు నీ పొట్టకి ఎన్ని కుట్లు పడ్డాయో, ఏ డాక్టర్ ఆపరేషన్ చేశాడో, ఇంకా ఏ మందులు నీకు వాడారో ఆ లెక్కతో సహా టెక్నాలజీ పెరిగింది కదా, డిజిటల్ టెక్నాలజీ అయిపోయింది కదా, అంత దాంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉన్నాయి లెక్కలన్నీ, మోదీ చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఇక రాబోయేది ఏంటంటే 666 ముద్ర వచ్చేస్తుంది.
చెప్పు ఎక్కియటం జరుగుతుంది. ఇది వేసుకోకపోతే కొనటం, అమ్మటం, తినటం ఏం ఉండదు. కాబట్టి తప్పదు. గవర్నమెంట్ చెప్పారు, మేము చేస్తున్నాం. పట్టో ఎక్కడ వేయమంటావు, చేతికి వేయమంటావా, నుష్టి వేయమంటావా, బలవంతం చేసేస్తారు. వేయించుకున్నావా అంతే సంగతులు. చేసిన భక్తి అంతా బోడిద పోలే. పక్క వాళ్ళకి చెప్పండి, వందనాలమ్మా, ఎంత భక్తి చేసి నరకానికి పోవటానికి కాదు, పరలోకం చేరాలి. ఎన్ని దేవుని కోసం ఎన్ని నిందలు మోసావో, ఎన్ని కష్టాలు పడ్డావో, ఎన్ని బాధలు పడ్డావో, ఎంత ఉపవాసం ఉన్నావో, దేవుని కోసం ఎంత ఖర్చు పెట్టావో, ఇంత చేసి చివరికి పరలోకం పోకుండా పాతాళానికి పోతే ఫలితమేంది? చేసిన భక్తి వ్యర్థమైపోతే ఫలితమే ఉంది. వ్యర్థం కాకూడదు. కాబట్టి ఏం చేయాలంట? మెలకుగా ఉండాలి. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోసకరమైన కాలం వచ్చింది. అంతా ఈ ఏ1 ఈ టెక్నాలజీ తోటి ఎక్కడ చూసినా మోసమే. నీకు తెలియకుండానే నీ బ్యాంకులో డబ్బులన్నీ ఊడ్చుకొని పోతాయి. అదేంది? మరి ఆ పరిస్థితులు అట్టున్నాయి. మోసం ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు. అన్యాయం, అక్రమం పెరిగిపోతుంది. అయితే మరి ఎట్ట చేయాలా? ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మెలకుగా ఉండాలి, చాలా జ్ఞానంగా ఉండాలి. అంత్య దినాల్లో ఏమేమి జరుగుతాయని చెప్పారో అవన్నీ జరుగుతాయి. లోతు దినాలేనా? హల్లెలూయా. నోవాహు దినాల్లో ఎట్టున్నాయో అంత్య దినాల్లో ఇప్పుడు కూడా అట్టాగనే ఉంటుంది. హల్లెలూయా. నోవాహు దినాలు ఎట్టున్నాయో అట్టాగే. మరి లోతు దినాల్లో ఎట్టున్నాయో అట్టాగే. చివరి గడియ వచ్చే వరకు ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు. ఇల్లు కట్టుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఇంకా నాటుకుంటారు, కోత కోసుకుంటారు, ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమై అంటారు. అనుకున్న రీతిలో అకస్మాత్తుగా సొదొమ గొమొర్రా మీద అగ్నిగంధకాలు కురిసి కాల్చి బూడిద చేసినట్టు ఈ దినాల్లో కూడా అట్లాగే ఉంటుంది. హల్లెలూయా. నీ పనులు నువ్వు మునిగి తేలుతూనే ఉంటావు. పర్వాలేదు, అంతా బాగానే ఉంది అనుకుంటావు. అనుకోనని రీతిలో అకస్మాత్తుగా దొంగ వచ్చినట్టుగా ఆ దినం రాబోతుంది. హల్లెలూయా. 120 సంవత్సరాలు బతిలాడాడు నోవహు. మార్పు చెందండి, వాడలోకి రండి, దేవుడిని నమ్మండి, జలప్రలయం రాబోతుంది. అవి వచ్చినప్పుడు చూద్దాంలే అన్నారు. ఎగతాళి చేశారు కానీ అర్థం కాల, అంతుబట్టల. చివరకు దేవుడు నియమించిన టైం వచ్చేసింది. నోవహు ఓడలోకి వెళ్ళిపో అన్నాడు. దేవుడే ఓడ తలుపు మూసివేసాడు. అంతే, జలప్రలయం స్టార్ట్ అయిపోయింది. మునిగిపోతా కొట్టుకెళ్తా వచ్చి మెల్లిగా ఓడ తడుతున్నారు. తాత నోవా తాత, తలుపుది తాత, లోపలికి వస్తాం, మారు మనసు పొందుతాం, బాప్తిసం తీసుకుంటాం, ప్రభువుని నమ్ముకుంటాం. అయిపోయింది. టైం అయిపోయినాక ఇంకేముంది? ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పంచభూతములన్నీ మహావేంద్రంతో ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నాయి, లయం అయిపోతాయి. కాబట్టి మనం చూస్తున్నటువంటి భూమి, ఆకాశం ఇవన్నీ గతించిపోతాయి. కొత్త ఆకాశం, కొత్త భూమి రాబోతుంది. 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభుతో కలిసి రాజ్య పరిపాలన చేయాలంటే ఇప్పటి వరకు సహించాం, ఓర్చుకున్నాం, ఓపిక పట్టాం, భక్తిలో భద్రంగానే ఉన్నాం, పరుగు పందెంలో జాగ్రత్తగానే పరిగెత్తాం, మంచిగానే ఉంది, పర్వాలేదు. సాతాను టైం అయిపోయింది కాబట్టి తోక కోసి సున్నం పెట్టిన కుక్క ఎంత అల్లాడుతా పరుగునెత్తుతా తిరుగుతుంటుందో సాతాను కూడా అట్లా పరుగెత్తుతున్నాడు. ఎవరిని మృంగుదునా అని వాడు ఏం చేస్తున్నాడంట? ఎవరిని మింగుదామా అని తిరుగుతున్నాడంట. హల్లెలూయా. ఎవరిని మింగుతాడంట? ఎవరైతే ఒంటరిగా దొరుకుతారో వాళ్ళే పట్టుకుంటాడు. హల్లెలూయా. మరి ఎట్ట చేయాలంట? ఒంటరిగా ఉండకూడదు. మరి ఏం చేయాలంట? సహవాసం అందును, ప్రార్థన యందును, రొట్టె విరుసుట యందును,
ఇంకా అపోస్తుల బోధ, అనేక బోధలు వచ్చేసాయి, రకరకాలైన బోధలు. హల్లెలూయా. రకరకాలైన బోధలు. ఏం బోధలు? వాళ్ళకు అనుకూలమైన బోధలు. హల్లెలూయా. ఎవడు మీకు చెప్పింది ఉపవాసాలు ఉండాలని? బైబిల్ ఏడ రాసిన చూపి మనం. ఏంది ఉపవాసం? యేసు ప్రభు కూడా ఉన్నాడు కదా, ఎన్ని రోజులు ఉన్నారు? మరి వీళ్ళేంది బైబిల్ ఏడ రాసిందో చూపి మనం. ఏకల దాకా తినిపోయి బల్లరాధన తీసుకోవాలి, కానీ ఇదేందంట ఉపవాసాలు అంట. ఏంటంటే బోధలు, విపరీతమైనటువంటి బోధలు. అందుకని ఈ బోధలన్నీ కాదు మనకు కావాల్సింది, అపోస్తుల బోధ యందు మనం కొనసాగాల. ఏది అపోస్తుల బోధ అంటే? ఒకటి, మారు మనసు పొందాలి. 2, అయ్యలారా మిమ్మల్ని ఏం చేయమంటారంటే ఆయన అంటున్నాడు 2:38 అపోస్తుల కార్యం 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. 1 మారు మనసు, 2 బాప్తిస్మం, 3 పరిశుద్ధాత్మ, 4 కిందకి చదువు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని, వేరైపోయి రక్షణ పొందాల. అంటే వీళ్ళంతా మూర్ఖులు. వద్దురా బాబు అది తప్పంటే తప్పలేదేం లేదు కానీ అంటారు. అట్లాంటి వాళ్ళని మూర్ఖులు అంటారు. ఈ మూర్ఖులతో కూర్చుంటే కుదరదు. మనం వేరై రక్షణ పొందాల, వేరుబాటు జీవితం కావాల. హల్లెలూయా. మొదటి మాట మారు మనసు, 2వది అపోస్తుల బోధ, ఇది 2వది బాప్తిస్మం, 3వది పరిశుద్ధాత్మ, 4వది వేరుబాటు జీవితం, తర్వాత 5వది. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ఏం జరిగిందంట? ప్రతి వానికి భయము కలిగెను, పక్కన వాళ్ళందరికి భయం కలిగింది. మరియు ఎందుకంటే అనేక మహత్కార్యాలు సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగాయి. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక హల్లెలూయా. కాబట్టి ప్రతిదినం నూతన ఆత్మలు చేర్చబడతా ఉన్నారు, కొత్త ఆత్మలు చేర్చుకుంటా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అపోస్తుల బోధలో ఉండాలి. వేరు బోధలు వచ్చినాయి, అనుకూల బోధలు. హల్లెలూయా. అనుకూలమైనటువంటి బోధలు. వారు అది విడిచిపెట్టడం ఇష్టం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళకి అక్కడ అనుకూలంగా లేదు, వేరే చోట అయితే అనుకూలంగా ఉంది. వాళ్ళు ఏం చేసిన ఏం అంటల్లా, వాళ్ళకి ఏం చెప్పటల్లా. అసలు చట్టం, సిద్ధాంతం, బైబిల్ బోధ ఏంటంటే పౌలే చెప్తా ఉంటాడు తిమోతి పత్రికలో. చూడండి 3వ అధ్యాయం తిమోతి పత్రిక 13వ వచనం నుంచి చూడము. నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. తర్వాత పెద్దల హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమును నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరము అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి యందే
సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. హల్లెలూయా. తర్వాత 5వ అధ్యాయం చూడమ్మా, మొదటి నుంచి కొన్ని మాట. వృద్ధుని గద్దింపక వృద్ధుని గద్దించక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించు. అన్నదమ్ములని యవ్వనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండ్రను పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథులైన వారిని విధవరాండ్రను సన్మానించు. అయితే ఏ విధవరాలికైనను పిల్లలకు గాని మనములకు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ నుంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింపగల నిలకడగా ఉండును. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగు ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీలను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాసత్య త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. తర్వాత అక్కడ చెప్పే మాట ఏంటంటే హెచ్చరించాలి, యవన స్త్రీలను హెచ్చరించాలి. తర్వాత గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరి చేయాలి. ఎందుకంటే బైబిల్లో గద్దించకపోతే, హెచ్చరించకపోయినట్టయితే వాళ్ళకి తెలియదు కాబట్టి పర్వాలేదు, మిగతా చోట కూడా ఇట్లాగే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, చెల్లుబాటు అవుతుంది అన్నట్టుగా ముందుకు సాగిపోతారు. కనుక హెచ్చరించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరి చేయాలి, ప్రేమించాలి. ఇవి ఈ తిమోతి గారికి పౌలు బోధ చేస్తూ చెప్తున్నటువంటి హెచ్చరికలు. కనుక దాంట్లో భాగంగా ఏం చేస్తారంటే, హెచ్చరిక కొంతమందికి ఇష్టం ఉండదు. హల్లెలూయా. బుద్ధి చెప్పటం కొంతమందికి ఇష్టంగా ఉండదు. ఆమేన్. కాబట్టి ఈ రీతిగా పౌలు తిమోతిని హెచ్చరిస్తూ సంఘాన్ని ఇలా పెంచాలి, ఇలా హెచ్చరించాలి, ఇలా ఖండించాలి, ఇలా బుద్ధి చెప్పాలి, తెలియని విషయం వాళ్ళకి ఇలా తెలియచెప్పాలని చెబుతూ వస్తున్నాడు. ఎందుకంటే తెలియదు కదా, వాళ్ళకి విషయం తెలియనప్పుడు చెప్పాలా, ఖండించాలా. చాలా చోట్ల ఏమవుతుందంటే ఖండిస్తే, ఇది తప్పని గట్టిగా హెచ్చరిస్తే వెళ్ళిపోతారేమో, మా చర్చికి రారేమో, వేరే చర్చికి వెళ్తారేమోనని భయంతో కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ఖండించటం వల్ల, హెచ్చరిక చేయటం వల్ల, ఇది తప్పు అని ఖచ్చితంగా చెప్పటం వల్ల అలాగ ఉండటం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే తీర్పు రేపు మొదలయ్యేది సేవకుల దగ్గరే. తీర్పులో సేవకుడిని దేవుడు తాట తీస్తాడు. ఎందుకంటే నువ్వు చెప్పాలి కదా, హెచ్చరించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పలేదు కాబట్టి మమ్మల్ని లెక్క అడుగుతాడు. చెప్పిన తర్వాత సరిదిద్దుకోకపోతే విశ్వాసులను అడుగుతాడు. అది అక్కడ పౌలు చెప్తా ఉన్న మాట.
ఉదాహరణకి కొన్ని చోట్ల జరుగుతున్న సంగతి ఏంటంటే, కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల వాళ్ళు ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. ఒక వ్యక్తి వచ్చేసి, పాస్టర్ గారండి నెలగా 12,000 తెచ్చిస్తున్నాను, మా ఆయన ఉన్నాడు కానీ నేను వేరే ఇంకొక ఆయనతో పోతున్నాను, నువ్వు దాన్ని ఎప్పుడు బయటికి చెప్పొద్దు అని సీక్రెట్గా చెప్పేసింది. మరి ఏమో తెలిసినప్పుడు ఏం చేయాలి? తప్పు కదా, నువ్వు అలా చేయకూడదు అని ఖండించకుండా బుద్ధి చెప్పకుండా ఆయన ఏం చేస్తున్నాడు? 12,000 నోటికాడి నాకు వచ్చే సందాబాతి అని చెప్పి మౌనంగా ఊరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు నేను అక్కడికి వెళ్ళా, సంగతి తెలిసింది. ఏంటి పరిస్థితి అంటే, చెబితే రాదని, ఖండిస్తే ప్రార్థన మానేస్తే నాకు వచ్చే 12,000 పోతాయని, అందుకు ఖండించలేకపోయాను బ్రదరు అంటున్నాడు. నీకు వచ్చే డబ్బులా ముఖ్యం, ఆ ఆత్మ నరకానికి పోతాయి, దేవుడు నిన్ను అడుగుతాడు కదా అన్నట్టు. మరి ఏం చేద్దాం? 12,000 పోతాయి. డబ్బులా నీకు కావాల్సిన ఆత్మ? హల్లెలూయా. ఏదో డబ్బులు ఎలా రేపు పోతాయి, ఉండవు, కానీ ఆత్మ నరకానికి పోతుంది. చెప్పాలి కదా. భర్త బతికొండగా ఉద్యోగం చేసే చోట ఇంకొక వ్యక్తితోటి సంబంధం పెట్టుకున్న నా వ్యక్తిని ఎలా రానిస్తున్నావు, ఏం చేస్తున్నాను? ఖండించాలి కదా అని అంటే, ఆ వ్యక్తి తల కిందకేసేసి ఏం చేస్తాం బ్రదరు? హల్లెలూయా. అంటే డబ్బు మీద ఉన్న ప్రేమ ఆ వ్యక్తి ఆత్మ మీద లేదు. మరి లెక్క అడుగుతాడా? అడుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అలా కాదు, ఖండించాల, హెచ్చరించాల, బుద్ధి చెప్పాల, ప్రేమించాల. హల్లెలూయా. అందుకని ఈ వైనంలో కొన్నిసార్లు నా మాటలు కఠినంగా ఉంటాయి. కొన్నిసార్లు కొంతమందికి గాయం కలుగుతుంది, కొంతమందికి బాధ నొప్పి కలుగుతుంది, కొంతమందికి కష్టంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి డబ్బుని ప్రేమించి, లేకపోతే వాళ్ళ వల్ల కలిగేటువంటి ఆదాయాన్ని ప్రేమించి మనం ఖండించకపోయినట్టయితే తీర్పులో మేము నిలబడాల్సి వస్తుంది. అందుకోసమని ఖండిస్తాం, గద్దిస్తాం, బుద్ధి చెబుతాం, తిరిగి మరలా ప్రేమించటం జరుగుతుంది, కానీ వదిలిపెట్టాం. హల్లెలూయా. కాబట్టి అట్టాటి ఖండింపు మాటలు బాధ కలిగి ఉన్నట్టయితే దయచేసి క్షమించండి, మనసులో పెట్టుకోబాకండి. మీ మేలు కోరాను కాబట్టి ఖండించా. ఆమేన్. వాడు చచ్చాడు, ఆమె పోయింది, పని నాశనాయి అనుకుంటే మౌనంగా ఉన్నట్టు. కాదు, ప్రేమించిన తండ్రి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు, సరి చేయటం జరుగుతుంది. హల్లెలూయా. తప్పు తెలుసుకుని ఇంటికి వచ్చినాక, తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, ఇంట చేర్చుకున్నాడు, విందు చేశాడు. అది తండ్రి ప్రేమ. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన ఈ పోరాటంలో సాతాను కుయుక్తులు తంత్రాలన్నీ పసిగట్టి జయించటంలో మనకు అవసరమైంది ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మ కావాలి. ఆమేన్. ఆత్మ ద్వారా మాత్రమే అపవిత్రాత్మల యొక్క తంత్రాలు పసిగట్టగలం, వాటిని ఎదిరించి పారదోలగలం. కొన్నిసార్లు ఏంటంటే ఆ వ్యక్తి శాస్త్రాలు ఎట్టుంటాయి అంటే బాధాకరంగా ఉంటాయి. ఏంటి అని చెప్పి ఈ వ్యక్తి ఎట్లా చేస్తున్నారని మనకు అర్థం కాదు, ఆ వ్యక్తే చేస్తున్నట్టు అనుకుంటాం. లేదు, వివేచించాల, అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి కాదు చేస్తుంది, ఎవరు మరి? వెనక పని చేస్తున్న దయ్యం, దురాత్మ. ఆ దయ్యాన్ని ఎల్లగొట్టినట్టయితే ఈ వ్యక్తి సెటరైట్ అయిపోయి సరిగ్గా ఉండటం జరుగుతుంది. హల్లెలూయా. ఇందాక మనం చదివాం కదా, ఏమని? యేసు ప్రభు దయ్యమా, మోగవైన చెవిటి దయ్యమా వెళ్ళిపో అని అనగానే ఆ దయ్యం వెళ్ళిపోయింది. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా మూగోడే, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దయ్యం వెళ్ళిపోయింది కదా. కాబట్టి మనం పసిగట్టాల, వివేచించాల. ఈ మనిషి అయినా వెనక ఉన్న దయ్యమా గుర్తుపట్టుకోగలిగితే, పసిగట్టగలిగితే, అర్థం చేసుకోగలిగితే వెనక పనిచేస్తున్న దయ్యాన్ని గద్దెత్తాం. ఈ మనిషిని మనం ఏం అనకూడదు. ఎందుకనగా ఆ హితబోధ సహింపక దురద శివులు గలవారై స్వకీయ దురాశల చేత
అనుకూలమైన బోధకులను ఏర్పాటు వాళ్ళ కోసం పోగు చేసుకొని సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎటు తిరుగుతారంట? సత్యం వైపు కాదు జనం తిరిగేది, కల్పనా కథలు చెప్పే ఆ కాలం అటువైపు తిరుగుతారంట. కుక్క బావ, నక్క బావ, ఏనుగు బావ, కాకి బావ కథలు ఉంటాయే, కల్పనా కథలు. అది అట్లాంటి కాకి బావ కథలు చెప్పే కాడైతే గుంపులు జనం ఆకర్షించబడతారు. ఎంత బాగుంటుంది. హల్లెలూయా. అనుకూలమైన బోధలు ఉంటాయి కాబట్టి. మరి ఇక్కడ ఖండించటం ఉంటుంది, గద్దించటం ఉంటుంది, హెచ్చరించటం ఉంటుంది. ఎందుకంటే మేలు కోరినాం కనుక. పోతే పోయారులే అంటే ఆహా కాదు, ఆ ఆత్మను గురించి లెక్క చెప్పాలిగా దేవుడికి. లెక్క అడుగుతాడు కదా. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నీ ఒక్కదానివే కాదు, నీ ఊరు నుంచి వచ్చే వాళ్ళందరి గురించి దేవుడు నిన్నే లెక్క అడుగుతాడు. నీ గురించి, నీ ఇంటి వారి గురించి, నీ భార్య పిల్లల గురించి, నీ ఊరు వారు అందరి గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు లెక్క చెప్పాలి. మరి ఎట్ట చేయాలా? హల్లెలూయా. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేయాలి. దేవా, నా ఊర్లో రక్షణ లేకుండా ఎవరన్నా మరణించి చచ్చిపోతే వాళ్ళ గురించి లెక్క అడుగుతావా? నేను లెక్కలో నిలబడాలా? తీర్పులో దోషిగా నేను ఉండాల్సి వచ్చుద్దా? సమయం దొరికింది, అవకాశం చిక్కింది, సందర్భం ఏర్పడింది, కానీ సువార్త చెప్పలా. దేవుని వైపు మళ్ళించాల్సిన నేను మళ్ళించలేకపోయా, నేను చేయకపోయా. అవకాశం దొరికింది, చేతిలో డబ్బులు ఉన్నాయి, అవసరమై అక్కరగొన్న వ్యక్తికి అవసరం కొద్ది నేను ఇవ్వదగిన వ్యక్తినే ఇవ్వలా, బిగబట్టా. లెక్క అడుగుతావా? ఆ వ్యక్తి చచ్చిపోయా, ఆ వ్యక్తి మరణించి నశించి నరకానికి పోతున్నారు కదా, వాళ్ళ గురించి నన్ను అడుగుతావా? నన్ను అడగకూడదు. అడగతలకి మేల్కొందాం. హల్లెలూయా. పక్క వాళ్ళతో అడగండి. వందనాలు. దేవుడు లెక్క అడుగుతాడు, నువ్వు లెక్క చెప్పాలి. ఎవరి గురించి అయినా లెక్క అడిగేటప్పుడు తీర్పులో నిలబడకుండా ఉండాలంటే నీ బాధ్యత. ఏం చేయాలో అది చేసి తీరాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? పరుగు పందెంలో ఉన్నాం, జాగ్రత్తగా పరిగెత్తు. పరలోకం నుంచి గొప్ప జనసమూహం, దేవదూతలు, పరిశుద్ధులు చూస్తున్నారు. రెండవది, మనం పోరాటంలో ఉన్నాం. శరీరంతో పోరాడాలి, తర్వాత లోకంతో పోరాడాలి, తర్వాత సాతానుతోటి పోరాడాలి. పోరాటంలో ఉన్నాం. మనుషులతో కాదు మన పోరాటం, సాతానుతోటి. ఈ సాతాను పోరాటంలో అవి ఆత్మలు కాబట్టి అపవిత్రాత్మలను ఎదిరించి పారదోలాలి. వాటి మీద జయం పొందాలంటే దేవుని ఆత్మ కావాలి. దేవుని పరిశుద్ధాత్మ సహాయం ఉండగలిగితే దేవుని ఆత్మ ద్వారా అపవిత్రాత్మలను ఎల్లగొట్టగలం. బలపరిచే దేవుని ఆత్మబలం ద్వారా అపవిత్రాత్మలను, దయ్యాలను పారదోలగలం. కాబట్టి దేవా, నీ ఆత్మ నాకు కావాలి, నీ ఆత్మశక్తి నాకు కావాలి. నీ సహాయంతో దయ్యాలు ఎల్లగొట్టగలను, ఎదిరించి వాటిని పారదోలగలను. వాటిని జయించి జయ జీవితం గడిపి, జయించిన వారికి సింహాసనం ఉంది, జయించిన వారికి మన్నా భోజనం తినటం అవకాశం ఉంటుంది. జయించిన వారికి పరలోకంలో ఏముంటుంది? కిరీటం ఉంటుంది. పరలోకంలో జయించిన వారికి ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చోవటం జరుగుతుంది. ఆ భాగ్యం అన్నీ దొరకాలంటే వీటిని జయించాల. హల్లెలూయా. తిరస్కరిస్తారు, వ్యతిరేకిస్తారు, నిందలు వస్తాయి, అందరూ దూషిస్తారు, అందరూ విడిచిపెడతారు, ప్రేమలో సల్లారిపోతాయి. బాధపడ మాకు, జయించు, సహించు, ఆఖరి వరకు సహించి పరలోకంలో ఆయన మేఘాల మీదకి వచ్చి ఇక్కడికి ఎక్కి రమ్మనగానే ఎగిరి మేఘాల మీద ఎక్కి పరలోకం చేరేదాకా భక్తిలో మనందరినీ దేవుడు స్థిరపరచుదురుగాక. ఆమె. అందరు లేచి నిలబడదాం. చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేద్దాం.
దయాళుడైన దేవా నీకు స్తోత్రం. ఇంతవరకు నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన విన్నందుకై నీకు వందనాలు. ప్రతి విజ్ఞాపన ఆలకించినందుకై స్తోత్రాలు. దయగల మీ హస్తాన్ని చాపండి. మీ బిడ్డల కొరకై మీరు సిందించిన విలువైన రక్తంతో ఒక్కొక్కరిని కడగండి, పూర్ణంగా శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి. ప్రభు బలలో చేవేయటానికి తగిన యోగ్యతను, అర్హతను ప్రతి ఒక్కరూ పొందుకుందురుగాక. ప్రతి విధమైనటువంటి ఆటంకాలను, అభ్యంతరాలను ఆత్మీయంగా పరుగు పందెంలో ముందుకు సాగనీయకుండా బిడ్డలకు అడ్డుగా వచ్చు ప్రతి అభ్యంతర గోడలన్నీ యేసు కూలిపోవునుగాక. దారి మధ్యలో ఆత్మీయ యాత్రలో దేవ అభివృద్ధి పొందకుండా, ఎదిగి ఫలించకుండా అడ్డంకపరిచే ప్రతి అంధకార శక్తిని యేసు బంధిస్తున్నాం. పరిపూర్ణ విడుదల బిడ్డలకు కలుగునుగాక. కలవరపరచు ప్రతి ఆత్మ, గలివిలి పెట్టు ప్రతి ఆత్మ యేసు నామములో బిడ్డల మార్గాన్ని నుంచి తొలగిపోవునుగాక. బిడ్డలు ఆత్మీయంగాను, శారీరకంగాను, మానసికంగాను అభివృద్ధి పొందుదురుగాక. ప్రతి దుర్మార్గుని కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. ప్రతి సాతాను కాడిమాను మ్రోకులు తెగిపోవునుగాక. దుష్టుని, దుర్మార్గుని యొక్క ప్రతి కాడి విరగగొట్టబడునుగాక. ప్రతి బంధకాలు తెగిపోవునుగాక. ప్రతి శర నుంచి బిడ్డలు విడుదల పొందుదురుగాక. యేసు నామములో ప్రతి వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుదురుగాక. దయగల మీ హస్తం ఒక్కొక్కరిని తాకి బలపరచునుగాక. బలహీనతలతో, వ్యాధులతో, సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మహాకృపను బట్టి విడుదల పొందుదురుగాక. పక్షవాతంతో బాధపడుతున్న బిడ్డలందరికీ పరిపూర్ణ స్వస్థత కలుగునుగాక. ప్రతి బంధకాలు, ప్రతి సాతాను తంత్ర కుయుక్తులు యేసు నామములో లయమైపోవునుగాక. కలవరాల మధ్య ఉన్న కుటుంబాలకు నెమ్మది, సమాధానం కలుగునుగాక. విడిపోయిన కుటుంబాలు కట్టబడునుగాక. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సకాలానికి వివాహాలు జరుగునుగాక. సంతానం లేక మూయబడినటువంటి ప్రతి గర్భం యేసు నామములో తెరవబడునుగాక. చదువు అయిపోయిన బిడ్డలకు జాబుల కొరకై ద్వారాలు తెరవబడునుగాక. రాసిన పరీక్షలు బిడ్డలందరికీ ఘన విజయం పొందుదురుగాక. కాలేజీ సీట్లకై కనిపెడుతున్న బిడ్డలకు నీ చిత్తానుసారమైన మంచి కాలేజీలో ఫ్రీ సీట్లు దొరుకునుగాక. కోరుకున్న కాలేజీలో సీట్లు దొరికి చక్కగా బిడ్డల చదువులో వర్ధిల్లుదురుగాక. పాడి పశువులో బిడ్డలంతా దీవించబడుదురుగాక. పంట పొలాల్లో బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. గొర్రె మేకల మందల్లో బిడ్డలు దీవించబడుదురుగాక. ప్రభు నీ ఉచితమైన కృపను బట్టి పేరు పేరును ప్రతి ఒక్కరిని దీవించినందుకై స్తుతిస్తున్నా. ఆత్మీయతలో ఎదిగి వర్ధిల్లుదురుగాక. శారీరకంగా, మానసికంగా బిడ్డలు స్థిరపరచబడుదురుగాక. దయగల మీ హస్తాన్ని చాపి కూడిన బిడ్డలందరినీ దీవించినందుకై స్తుతిస్తున్నాం. ఏ బలహీనతతో నీ బిడ్డలు ఇక్కడికి వచ్చారో ఆ బలహీనతతో తిరిగి వెళ్ళకూడదయ్యా. పరిపూర్ణ స్వస్థత పొందుకుని సమాధానంగా, పూర్ణ సంతోషంతో తిరిగి వారి గృహం చేరుదురుగాక. దయగల తండ్రి, కూడి వచ్చిన పిల్లలందరినీ దీవించినందుకై స్తుతిస్తున్నాం. రేపు బలలో చేయవేయబోతున్న బిడ్డలందరినీ మీరే శుద్ధీకరించి పరిపూర్ణంగా సిద్ధపరిచి ఘనత, మహిమ, ప్రభావం అంతా మీరు పొందుకోమని ఇన్ని బిడ్డలందరి చుట్టూ దేవదూత కాపుదలంచి నడిపించి సమస్త ఘనత, మహిమ మీరే పొందమని మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.